Good evening, TGPSC Group 1 rankers. Today we have APPSC Group 1 ranker Ramesh sir, who is working as a AO Lay Secretary in the Department of Health in the Government of Andhra Pradesh. Let me take this opportunity to congratulate you, all the rankers from Telangana State, and also accepting our invitation for joining the session. Welcome, sir. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ 16th ఏప్రిల్ నుంచి ఉంది కదా. ఈ కంటెక్స్లో మనం ఆల్రెడీ ఒక సెషన్ చేసాం. ఈ సెషన్లో ఏం చేసామంటే మొన్న అంటే 8th ఏప్రిల్ రోజు మనకి సిటిఓ, మున్సిపల్ కమిషనర్ వీళ్ళిద్దరితో ఆ రెండు పోస్టులు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా ఉంటుంది, ఆ, ఇలా మనకి అన్ని ఆస్పెక్ట్స్ అప్పుడు రాకేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా రాకేష్ చంద్రన్ సార్ కూడా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ మున్సిపల్ కమిషనర్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఈ ఆల్సో ఎక్స్ప్లెయిన్ మున్సిపల్ కమిషనర్ కి ఉన్న పవర్స్ ఏంటి, ఒత్తిళ్ళు ఏంటి, ప్రమోషన్ ఛానల్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకున్నాము. అదే సెషన్ లో కొంతమంది ర్యాంకర్స్ ఏం చెప్పారంటే, సార్ మనకి ఇంకా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసరు, ఆడిట్ ఆఫీసరు, అకౌంట్స్ ఆఫీసరు, లే సెక్రటరీ ఈ పోస్టుల గురించి కూడా మీకు వర్క్ చేస్తున్న ఆఫీసర్స్ తో మాకు సెషన్ పెట్టిస్తే యూస్ఫుల్ గా ఉంటుంది అనేసి రిక్వెస్ట్ చేశారు. ఈ కంటెక్స్ట్ లో నేను మనకు తెలిసిన రమేష్ సార్ని ఇన్వైట్ చేశాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. ఈరోజు మనము ఈ జాబ్ గురించి సార్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత సార్ యొక్క నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ వేరే జాబ్స్ కూడా ఏ విధంగా ఉంటుంది, సార్ సజెస్ట్ చేసే పోస్ట్ ప్రయారిటీస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా సార్ మాటల్లోనే మనం ఈరోజు విందాం. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఆడియో వీడియో కూడా మీకు క్లియర్ గా ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ అయిన ఎవరైతే సెలెక్ట్ అయినారో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి అందరికీ శుభాకాంక్షలు. సో మెయిన్ ఏంటంటే యాక్చువల్గా ఈ టాస్క్ ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే నోటిఫికేషన్ అవడం తర్వాత వేరే హర్డిల్స్ అన్ని దాటుకొని ఈ లెవెల్కి వచ్చిందంటే అందరికీ రియల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ కర్నూలు మెడికల్ కాలేజ్. కర్నూలు మెడికల్ కాలేజ్ లో కర్నూలు మెడికల్ కాలేజ్ లో ఏవోగా దాన్నే మనము అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లే సెక్రటరీ, ట్రెజరర్ ఇవన్నీ మీన్ నేమింగ్ ఎందుకు వచ్చింది, లే సెక్రటరీ ఆర్ ఏఓ అని ఎందుకు వచ్చింది? వన్స్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ లే సెక్రటరీ. యాక్చువల్ గా మనం వేరే డిపార్ట్మెంట్, మన మెడికల్ ఎడ్యుకేషన్ రాకముందు ఇది వేరే డిపార్ట్మెంట్ కింద ఉండదు యాక్చువల్ గా. సో ఆ డిపార్ట్మెంట్ లో ఇట్ వాస్ కాల్డ్ యాజ్ లే సెక్రటరీ అంటాం యాక్చువల్. ఇప్పుడైతే ఏఓ ఇప్పుడైతే మామూలుగా ఇప్పుడైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని అంటాం యాక్చువల్ గా. సో యాక్చువల్ గా ఇంతకు ముందు మెడికల్ డిపార్ట్మెంట్ అంతా ఒకే అంబ్రెల్లా కింద ఉండేది, అప్పుడు ఇటు లే సెక్రటరీ అన్న వాళ్ళు. సో ఇప్పుడు యాక్చువల్ డివిజన్ వచ్చింది, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఒకటి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అన్న ఒకటి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది. సో ఈ మూడుగా డివైడ్ చేసినారు కాబట్టి ఇప్పుడు నవ్వు ఏఓగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మనము ఓన్లీ మెడికల్ కాలేజ్ అండ్ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ అంటాం. ఇవి తర్వాత మెడికల్ కాలేజెస్. అట్ ది సేమ్ టైం ఇంకా వాట్ ఆర్ అదర్ ఏరియాస్ వర్కింగ్ ఇన్ ఏఓ ఈస్ దట్ ఈస్ నర్సింగ్ కాలేజ్. నర్సింగ్ కాలేజ్ తర్వాత మనకు ఈ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, మేల్ ట్రైనింగ్ సెంటర్స్, ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్స్, ఎవరైతే నర్సింగ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే వేరే ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చే కొన్ని సెంటర్స్ ఉంటాయి, రీజనల్ కొన్ని సెంటర్స్ ఉంటాయి. సో వీటికి కూడా ఏఓ ఉంటాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటాడు. సో మెయిన్లీ మనకు ఏఓ వచ్చేసి ఎక్కడ వర్క్ చేస్తాడంటే, ఒకటి జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ అంటాం. జీజీహెచ్ అంటే నార్మల్గా హాస్పిటల్స్ వేరే అండి, కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్స్ ఉంటాయి, తర్వాత ఏరియా హాస్పిటల్స్ ఉంటాయి, తర్వాత డిహెచ్ అంటాం, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇవన్నీ 350 బెడ్స్ కన్నా తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఏ దాని కింద, ఏ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేస్తాయంటే దే ఆర్ కమ్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అంటాం, డిసిహెచ్ఎస్ అంటాం, సెకండరీ హెల్త్ సర్వీసెస్. సో వీటికి మనం ఉన్నాము, అది వేరే డిపార్ట్మెంట్ కింద వస్తుంది. సో మనము ఏఓగా వచ్చేసి ఓన్లీ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ కింద ఉంటాం, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కింద. అట్ ది సేమ్ టైం ఈ డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ మనకు అపాయింటింగ్ అథారిటీ ఉంటుంది. ఏదైతే స్టేట్లో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉంటుందో దే ఆర్ అపాయింటింగ్ కాదు. మీకు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత యూఆర్ గోయింగ్ టు రిపోర్ట్ ఇన్ ద డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అంటాం. సో ఇక్కడ వీళ్ళు జాయిన్ చేసుకున్న తర్వాత again they hand over us to the medical department, that is డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటాం. సో ఇక్కడ ఈ మెడికల్ ఎడ్యుకేషన్లో వీళ్ళు మెడికల్ ఎడ్యుకేషన్ కింద మనకు మెడికల్ కాలేజెస్ ఉంటాయి. ఈ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఏముంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. సో వాటినే టీచింగ్ హాస్పిటల్స్ అంటాం, టీచింగ్ కాలేజెస్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఇస్ కాలేజ్ మెడికల్ కాలేజెస్. దానికి అనుబంధంగా ఉండే హాస్పిటల్స్ ఏంటంటే టీచింగ్ హాస్పిటల్స్ అంటాం. మన పోస్టింగ్ ఇక్కడ ఉంటుంది. ఒకటి ఫస్ట్ టీచింగ్ హాస్పిటల్స్లో, తర్వాత టీచింగ్ కాలేజెస్లో, తర్వాత నర్సింగ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో నర్సింగ్ కాలేజ్లో ఉంటాయి, తర్వాత
ఇంకా అదర్ ఏరియాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కొన్ని ఉంటాయి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ కూడా ఏవో జాబ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేల్ ట్రైనింగ్ సెంటర్ అంటాం, అంటే మేల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే వేరే అంటే ఏవైతే ఆక్సిలరీ సర్వీసెస్ ఉంటాయి కదా మెడికల్ సంబంధించి, వాటన్ని రన్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మేల్ ట్రైనింగ్ సెంటర్ అంటాం. దానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్, దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ టీచింగ్ హాస్పిటల్స్, టీచింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఏవైతే అంటామో ఇక్కడ ఏవో జాబ్ డిడిఓ పవర్స్ ఉండవు. ఏవో జాబ్ డిడిఓ పవర్స్ అంటే డ్రైవింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ అంటాం. అంటే మనకు ఎంప్లాయీస్ సంబంధించి, డాక్టర్ సంబంధించి శాలరీస్ అన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే మనమే సైన్ పెట్టాలి. మనమే యాక్చువల్ వాళ్ళ శాలరీస్ అన్ని క్లెయిమ్ చేస్తాం. ఫ్లోర్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో నర్సెస్ కానీ, లేకపోతే మన కింద సబార్డినేట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, తర్వాత క్లాస్ 4 ఎంప్లాయీస్కి, వీళ్ళంతా శాలరీస్ మనమే చేయాలి. ఆ టాస్క్ ఎవరు చేస్తారంటే మెడికల్ కాలేజెస్ తర్వాత హాస్పిటల్స్లో అసిస్టెంట్ డైరెక్టర్ అంటాం. అంటే ఏవో తర్వాత నెక్స్ట్ క్యాడర్ ఉంటుంది, దాన్ని అసిస్టెంట్ డైరెక్టర్ అంటాము. వీళ్ళు చేస్తారు. అంటే ఏడి అసిస్టెంట్ డైరెక్టర్స్ అనేవాళ్ళు డిడిఓస్ అంటాం వాళ్ళు. బట్ నర్సింగ్ కాలేజెస్, నెక్స్ట్ మేల్ ట్రైనింగ్ సెంటర్, ఫిమేల్ ట్రైనింగ్ సెంటర్స్, వీటిలో మటుకు ఏవో అనే ఆయన డిడిఓ అంటాం, డ్రైవింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్. అంటే శాలరీస్ కానీ ఎవ్రీ పవర్ ఈజ్ లైస్ విత్ హిమ్ ఓన్లీ. డిడిఓ అంటే ఆల్ పవర్స్, ఆల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆర్ డీల్డ్ బై హిమ్ ఓన్లీ అన్నాడు. తర్వాత ఏవో ఏవో ఇంకొక చోట వెరీ పవర్ఫుల్, ఇంకొక ప్లేస్లో ఎక్కడ ఏవో జాబ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కంపేర్ టు దిస్. అంటే ఇప్పుడు నేను ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్, టీచింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఏవైతే చెప్పినానో వీటికన్నా అదర్ దెన్ దిస్ వాజ్ మోర్ పవర్ ఈజ్ లైస్ విత్ డిఎంహెచ్ఓ అంటాం. ఐ థింక్ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. దట్ ఈస్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అంటాం. అంటే డిస్ట్రిక్ట్ సంబంధించిన హెల్త్ సంబంధించిన ఏదైనా రిపోర్ట్ కావాలన్నా, మలేరియా, టైఫాయిడ్ ఇట్లాంటివన్నీ స్ప్రెడ్డింగ్ ఎట్లా ఉంది, ఆ రిపోర్ట్స్ అన్ని ఎవరు చూస్తారు? డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ హాస్పిటల్ అంటాం, హెల్త్ ఆఫీస్ అంటాం. సో ఈ ఆఫీసు మొత్తం డిస్ట్రిక్ట్ లో సంబంధించిన కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్స్ కానీ, ఏరియా హాస్పిటల్స్ ఇవన్నీ కోఆర్డినేట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ సంబంధించిన హెల్త్ సంబంధించిన రిపోర్ట్స్ కలెక్టర్ సబ్మిట్ చేయాలన్నా ఈజ్ ద రెస్పాన్సిబుల్. ఒక డాక్టర్, సివిల్ సర్జన్ డాక్టర్ ఎవరైతే ఉంటాడో అతను డిఎంహెచ్ఓగా ఉంటాడు మామూలుగా, అంతే మెడికల్ ఫీల్డ్, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కాబట్టి. సో దే ఆర్ నార్మల్లీ ఫ్రమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. అతని కింద మళ్ళీ ఎవరు ఉంటారు? ఏమో ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. నౌ ఇట్ ఈస్ పవర్ఫుల్. ఆ డిస్ట్రిక్ట్ అంతా సంబంధించి మొత్తం ప్రతి ఎంప్లాయీకి మనమే డిడిఓ కాబట్టి ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ద అదర్ ఏరియాస్. సో దిస్ ద జాబ్ ప్రొఫైల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి అప్ టు డిస్ట్రిక్ట్ హెల్త్ హాస్పిటల్స్, దాని తర్వాత మనకి స్పెషలైజ్డ్ ఏవో అన్నప్పుడు స్పెషలైజ్డ్ అబోవ్ 350 బెడ్స్ కంపల్సరీ కంపల్సరీ 350 మామూలు బెడ్స్. మెడికల్ కాలేజ్ కంటే క్రైటీరియాస్ 350 ప్లస్ బెడ్స్ ఉంటాయి యాక్చువల్గా. దాంట్లో మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. యాక్చువల్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా హాస్పిటల్ ఉంది, దే ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రీసెంట్ గా కొన్ని మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా స్టేట్ వైడ్. సపోజ్ గద్వాల్లో కొన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సూర్యాపేటలో కొన్ని ఉన్నాయి. దే ఆర్ నార్మల్ మెడికల్ కాలేజెస్. ఇక్కడ 350 బెడ్స్ ఇస్తారు నార్మల్. అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారం 350 బెడ్స్ మినిమం ఉండాలి కంపల్సరీ. దాని తర్వాత అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి వాళ్ళు దే ఇంక్రీజ్ ద కెపాసిటీ ఆఫ్ ద బెడ్స్. సూపర్ స్పెషాలిటీ స్టేటస్ ఎప్పుడు ఇస్తామంటే నెంబర్ ఆఫ్ బెడ్స్ ఇంక్రీజ్ టు 500 అట్లా వచ్చినప్పుడు దే ఆర్ కాల్డ్ యాజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. అంటే 350 to 500 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ లో కానీ, లేకపోతే మనకి టీచింగ్ మెడికల్ కాలేజెస్ కానీ, లేకపోతే నర్సింగ్ కాలేజెస్ లో కూడా ఏవో ఫంక్షన్స్ అనేది డే టు డే అడ్మినిస్ట్రేషన్, వాళ్ళకి స్టాఫింగ్ కానీ, వాళ్ళకి ప్రాసెసింగ్ కానీ, ఇవంతా హాస్పిటల్ ఫంక్షన్ కి మీరు బ్యాక్ బోన్ చెప్పొచ్చా? ఏవోగా మనం జాయిన్ అయిన తర్వాత మనకి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుంది? నెక్స్ట్ ప్రమోషన్ ఎలా ఉంటుంది? 5 years తర్వాత ప్రమోషన్స్ ఫ్రీక్వెంట్ గా ఉంటాయా? ఫస్ట్ బేసిక్ గా మనం ఏవో అపాయింట్ తర్వాత ఒక 4 to 5 years బేస్డ్ ఆన్ ద వేకెన్సీస్, అక్కడ ఉండే ఆ స్టేట్ లో ఉండే వేకెన్సీస్ బట్టి ఒక 4 to 5 years టైంలో మనము వీఆర్ గోయింగ్ టు అసిస్టెంట్ డైరెక్టర్ అంటాం, ఏడి అంటాం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రమోషన్ టు ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈజ్ అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ డిడి అంటాం, డిప్యూటీ డైరెక్టర్. డిప్యూటీ డైరెక్టర్ ఇస్ ద కన్ఫర్డ్ యాజ్ క్యాడర్ ఇన్ ద దిస్ ఏవో క్యాడర్. సో డిప్యూటీ డైరెక్టర్ తర్వాత జాయింట్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ తర్వాత అడిషనల్ డైరెక్టర్, దిస్ ఈస్ డైరెక్టర్. నార్మల్ గా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో డైరెక్టర్ పోస్ట్ మనకి ఇవ్వరు, ఎందుకంటే దిస్ డైరెక్టర్ పోస్ట్ ఇస్ నార్మల్లీ గివెన్ టు ద డాక్టర్స్ ఓన్లీ. యాక్చువల్లీ దిస్ ఫీల్డ్ ఇస్ డాక్టర్స్ ఓన్లీ నా. సో నార్మల్లీ హైయెస్ట్ పోస్ట్ ఇస్ బీయింగ్ ఎంజాయ్డ్ బై ఓన్లీ డాక్టర్స్ ఓన్లీ. డైరెక్టర్ అయిన వాళ్ళు డాక్టర్, ఎందుకంటే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎట్లా ఇస్తారు? ఇవ్వరు కదా, డాక్టరే అతనికి సంబంధించిన ఆ డిసీజ్ సంబంధించి, లేకపోతే వాటి యొక్క ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, డిజాస్టర్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అని డాక్టర్స్ కే ఉంటది కాబట్టి. సో దే గివ్ ఓన్లీ ఫర్ ద ప్రొఫెషనల్స్ ఇన్ ద దిస్ సెక్టర్. సో నాట్ గివెన్ ఫర్ ద ఏవో తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్, ఏడి తర్వాత డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ తర్వాత జాయింట్ డైరెక్టర్, నెక్స్ట్ అడిషనల్ డైరెక్టర్, డైరెక్టర్. మనము ఏవోగా జాయిన్ అయితే మనం ఏడి వరకు వెళ్ళొచ్చు. ఏడి డిడి వరకు వెళ్తాం.
ఓకే, డిప్యూటీ డైరెక్టర్ వరకు వెళ్తాం. డిప్యూటీ వరకు వెళ్తాం. అడిషనల్ డిప్యూటీ వరకు డైరెక్టర్ కి వెళ్ళే స్కోప్ ఉంటుందా? ఉంటుంది, స్కోప్ ఉంటుంది. బట్ అడిషనల్ డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ కావాలంటే వీఆర్ గోయింగ్ టు అదర్ డిపార్ట్మెంట్స్, మన అదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాం. ఓకే, డైరెక్టర్ అయితే ఇవ్వరు. అదర్ డిపార్ట్మెంట్ లో మనకు ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఏవైతే ఉంటాయో డైరెక్టర్ డెప్యుటేషన్ లో మనం వేరే డిపార్ట్మెంట్. వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాం నార్మల్. ఇక్కడ ప్రమోషన్ ఛానల్ ఎవ్రీ 3 years ఉంటుందా, 5 years ఉంటుందా? హౌ ద ప్రమోషన్ ఛానల్? యాక్చువల్లీ A1 నుంచి ఏడికి ప్రమోషన్ ఛానల్ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది యాక్చువల్గా, డిపెండింగ్ అపాన్ ద వేకెన్సీస్. నార్మల్లీ 3 to 5 years లో అయిపోతుంది. బట్ ఏడీ నుంచి డీడీగా వెళ్ళడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, 8 years అట్లా తీసుకుంటుంది కంపల్సరీ. సో డీడీ ఈజ్ అ పవర్ఫుల్ పోస్ట్ ఇన్ దిస్ ఫీల్డ్. అడ్మినిస్ట్రేషన్ అనేది మీరు ఇంతకుముందు చెప్పినట్లు కన్ఫర్డ్ డీడీ ఇస్ ద కన్ఫర్డ్ ఐఎస్ అన్నట్టు. సో ఆ స్టేజ్ లో మనకు కన్ఫర్డ్ ఐఎస్ వస్తుంది. బట్ డీడీలో వల్ల జరుగుతాయి మొత్తం అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఏ డెసిషన్ అయినా మనకు మిడిల్ ఏజ్ లో ఉంటాడు యాక్చువల్. డైరెక్టర్ కి ఏఓకి మధ్యలో ఎవరు ఉంటారు అంటే డీడీ ఇస్ ద వెరీ పవర్ఫుల్ జాబ్ ఈ సెక్షన్ లో. మనకు ఏఓగా ప్రమోషన్ ఛానల్లో డీడీ అనేది పవర్ఫుల్ జాబ్. దట్స్ వై ఇట్ ఈస్ ప్రమోషన్, దట్ ఈస్ కన్ఫర్డ్ ఐఎస్ క్యాడర్ యాక్చువల్. ఇప్పుడు మనం పబ్లిక్ సర్వీస్ చేసే స్కోప్ ఏ విధంగా ఉంటుంది? ఏఓ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ లో యాజ్ మన ఏఓ నుంచి స్టార్టింగ్ లో జాయిన్ అయినా ఒక ప్రమోషన్ అట్లా వెళ్ళిన తర్వాత పబ్లిక్ స్కోప్ అంటే జనరల్ హాస్పిటల్ అయ్యా నార్మల్ గా ఏఓ జాబ్ నుంచి వేరే జాబ్ ప్రమోషన్ ఛానల్ పెరిగే కొద్దీ దర్ ఇస్ ఎ డిక్రీజింగ్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్. పెరిగే కొద్దీ నార్మల్ ఏఓ జాబ్ కాదు, వేరే ఏ జాబ్ అయినా కూడా గుర్తుపెట్టుకోండి, కలెక్టర్ అయినా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఉన్నప్పుడే ఎక్కువ ఉంటుంది ప్రజలతో ఇంటరాక్షన్, ఎక్కువ ఉంటుంది పబ్లిక్ తోటి. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి వన్స్ మన సెక్రటరీకి వచ్చినాం అనుకోండి, దర్ ఇస్ నో ఇంటరాక్షన్ ఆఫ్ పబ్లిక్ అట్ ఆల్. సో ఏదైనా ఇది కూడా అంతే ఉంటది. సో ఏఓగా ఉన్నప్పుడు పబ్లిక్ తో ఇంటరాక్షన్ మీరు కోరుకోవాలనుకుంటే, యు ఆర్ ఎంజాయింగ్ ద ఏఓ విత్ డీల్ట్ విత్ పబ్లిక్ అనుకుంటే, ఏఓ ఇన్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఇస్ ద బెస్ట్ జాబ్. ప్రతి నిమిషం ఇక్కడ మన ఏవో డిఎంహెచ్ఓ ఆఫీస్ అంటాం కదా, ఇప్పుడు మన కోటిలో డిఎంహెచ్, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వీఆర్ హ్యావింగ్ ద డిఎంహెచ్ఓస్. ఇక్కడ పబ్లిక్ సర్వీస్ చేయడానికి 100కి 100% స్కోప్ ఉంటుంది. ఎవ్రీడే పబ్లిక్, డీల్ విత్ పబ్లిక్ ఓన్లీ. అదర్ దెన్ డిఎంహెచ్ఓ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఏవో పబ్లిక్ తో ఎక్కువ ఏది ఉంటుందంటే హాస్పిటల్స్ ఉంటుంది. టీచింగ్ హాస్పిటల్స్ అంటాం కదా, అంటే మెడికల్ కాలేజ్కి అనుబంధంగా ఏవైతే హాస్పిటల్స్ ఉంటాయో వాటిని మనం టీచింగ్ హాస్పిటల్స్ అంటాం, దాంట్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఆ టీచింగ్ జీజీహెచ్ అంటాం, టీచింగ్ హాస్పిటల్స్ ఆర్ అదర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జీజీహెచ్. ఇక్కడ ఎక్కువ పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్ కాబట్టి నంబర్ ఆఫ్ పర్సన్స్, కాంట్రాక్టర్స్, లేకపోతే వేరే నా జనరల్ పబ్లిక్ వాళ్ళ సమస్యలను తీర్చే ఉంటే బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి. సో నౌ ఇట్ ఈస్ అదర్ దెన్ దిస్ వన్ ఇస్ నెక్స్ట్ మెడికల్ కాలేజ్. మెడికల్ కాలేజ్లో పబ్లిక్ తో డీల్ చేయడం ఏమి ఉండదు, జస్ట్ ఊరికే ఆ స్టూడెంట్స్ ఫీ కలెక్ట్ చేయడము, లేకపోతే స్టూడెంట్స్ రూమ్స్ అలొకేట్ చేయడము, తర్వాత ఎంప్లాయీస్ కి శాలరీస్ క్లెయిమ్ చేయడము. సో ఈ వర్కే ఉంటుంది. సో హైయెస్ట్ ఈజ్ డిఎంహెచ్ఓ విత్ పబ్లిక్ ఇంటరాక్షన్. సెకండ్ హైయెస్ట్ ఈజ్ జీజీహెచ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్. నెక్స్ట్ వన్ ఇస్ మెడికల్ కాలేజెస్. రిమైనింగ్ ఏవైతే మనకు ట్రైనింగ్ సెంటర్స్, మేల్ ట్రైనింగ్ సెంటర్స్, ఫీమేల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, దే ఆర్ నాట్ అట్ ఆల్ డీల్ విత్ ఎనీ పబ్లిక్ సర్వీస్ విత్ పబ్లిక్. సో ఈ పోస్టింగ్ మనకి ఈ 4 ఛానల్స్ లో పోస్టింగ్ అనేది గవర్నమెంట్ చాయిస్ కదా, మనకి డిఎంహెచ్ఓలో ఇస్తుందా లేకపోతే జీజీహెచ్ లో ఇస్తుందా అనేది గవర్నమెంట్ చాయిస్. యాక్చువల్ అప్పుడు ఉండే వేకెన్సీస్ బట్టి డిసైడ్ అవుతుంది, వేకెన్సీస్ బట్టి. ఇప్పుడు మేమున్నప్పుడు మేము ఏవోగా సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఎక్కడ ఇది డిఎంహెచ్ఓ ఆఫీస్ లో ఏవోగా లేవు. ఓకే, ఎందుకంటే ఏవోగా డిఎంహెచ్ఓ ఆఫీస్ లో వేకెన్సీస్ అరైజ్ అయితే వెంటనే దాన్ని ఫిల్అప్ చేస్తారు, ఎందుకంటే ఇట్ ఇస్ హార్డ్ జాబ్. ఓకే, సో లెస్ వేకెన్సీస్. దాని తర్వాత జీజీహెచ్, దాని తర్వాత మెడికల్ కాలేజ్, మళ్ళీ దాని తర్వాత ట్రైనింగ్ సెంటర్స్. దాని తర్వాత ట్రైనింగ్ సెంటర్స్. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, పర్టికులర్ గా ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెస్ట్ అంటే మెడికల్ కాలేజెస్, తర్వాత టీచింగ్ ఇవి ట్రైనింగ్ సెంటర్, మేల్ ట్రైనింగ్ సెంటర్స్, ఫీమేల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ద బెస్ట్ జాబ్స్. అంటే అంతకన్నా పీస్ఫుల్ జాబ్ వేరే ఏ జాబ్ లో ఉండదు, మీకు అంత పీస్ఫుల్ గా ఉంటుంది జాబ్ అన్నట్టు. అంటే హార్డ్లీ ఇట్ ఈస్ 9 to 5 జాబ్. మీకు వేరే ఏ టెన్షన్స్ ఏముండవు ఇంకా. బట్ జీజీహెచ్ కి డిఎంహెచ్ఓ మాకు 24 hours జాబ్ ఉంటుంది. ఎందుకంటే జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ తో ఏ సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు. సపోజ్ జనరేటర్ డీజిల్ అయిపోయినా కూడా ఏమన్నా మనకు ఫోన్ చేస్తారు, ప్రెస్ వాళ్ళు వస్తూ ఉంటారు, విజిట్ చేస్తూ ఉంటారు. తర్వాత కాంట్రాక్టర్స్, డైట్ కాంట్రాక్టర్స్ అంటాం, అంటే మనం యాక్చువల్ హాస్పిటల్స్ లో మనకు ఫుడ్ డెలివర్ చేస్తుంటాం కదా, ఫుడ్ పేషెంట్స్ ఫుడ్ పెడుతుంటాం, ఆ బిల్స్ అంటే మనమే చేయాలి యాక్చువల్. అదొకటి. తర్వాత డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్, డ్రగ్స్ ఎన్ని స్టాక్ వస్తున్నాయి, డ్రగ్స్ అన్ని కరెక్ట్ గా మనకు వస్తున్నాయి లేదా, వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు లేదా హాస్పిటల్లో అని చెప్పేసి స్టాక్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయని కూడా మనం ఏమైనా చూసుకోవాలి యాక్చువల్ గా. సో ఈ వర్క్ యాక్చువల్ గా ఉంటుంది ఇక్కడ జీజీహెచ్ లో ఉంటుంది యాక్చువల్ గా. ఒకవేళ మనము అయిపోయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఆఫర్ లెటర్ ఇచ్చి కన్ఫర్మ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఏమన్నా ఆప్షన్ ఇస్తారా? డిఎంహెచ్ఓ లేకపోతే జీజీహెచ్, మెడికల్ కాలేజెస్, అట్లా ట్రైనింగ్ సెంటర్స్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ దే కండక్ట్ కౌన్సిలింగ్. ఓకే, కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అంటే కౌన్సిలింగ్ కండక్ట్ చేసే ముందు మీకు జస్ట్ ఇట్ ఈస్ అబౌట్ 1 hour ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాడు, దీస్ ఆర్ ద వేకెన్సీస్ ఇన్ ద స్టేట్ అని చెప్పేసి. ఓకే, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, టీచింగ్ హాస్పిటల్స్, డిఎంహెచ్ఓస్, నర్సింగ్ కాలేజెస్,
అండ్ మేల్ అండ్ ఫీమేల్ ట్రైనింగ్ సెంటర్స్ ఇవన్నీ కాంబినేషన్ తో ఉంటాయి. ఒకే గ్రూప్ లో అయితే ఉండవు. అంటే ఉంటే టీచింగ్ హాస్పిటల్స్ ఇట్లా ఏమి ఉండవు. ఇవన్నీ కాంబినేషన్ బట్టి ఉంటది. సపోజ్ హైయెస్ట్ ర్యాంక్ ఉన్నాను అనుకో, హైయెస్ట్ ర్యాంక్ ఉన్న క్యాండిడేట్ DMHO లో ఒక వేకెన్సీస్ ఉంది అనుకో, సో హైయెస్ట్ ర్యాంక్ ఉండే ఎవరైతే క్యాండిడేట్ ఉంటాడో ఇమ్మీడియట్లీ హీ చూస్ దిస్ DMHO అన్నట్టు. సో అది వేకెన్సీస్ చూసుకోండి. బట్టి డిసైడ్ సార్ అవుతుంది. చెప్పిన పాయింట్, మీ ప్రయారిటీ కొంచెం మీరు పబ్లిక్ కౌన్సిలింగ్ సర్వీస్. అప్పుడు జాగ్రత్త పడితే సరిపోతుందండి. కౌన్సిలింగ్ అప్పుడు ఇప్పుడు ఈ ఉమ్. పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ ప్రయారిటీ పబ్లిక్ సర్వీసా లేకపోతే పీసా ఏంటి వాళ్ళు అడుగుతారు మనలో చూసుకొని. ఏది కౌన్సిలింగ్ టైంలో అడుగుతారు, ప్రిఫరెన్సెస్ రాసి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు. ఉమ్, సో అప్పుడు బట్టి కొంతమందికి ఓన్లీ ఫ్యామిలీ లైఫ్తోనే ఎక్కువ స్పెండ్ చేయాలని ఉంటుంది. పర్టికులర్ ఉమ్, ఉమెన్ క్యాండిడేట్స్ కి అయితే ఉమ్, దే ఆర్ ఓన్లీ 9 to 5 జాబ్స్. అట్లాంటి వాళ్ళు మీరు కౌన్సిలింగ్ లో ఆప్ట్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్సెస్ అగైన్ దే ఆర్ ఆస్ ప్రిఫరెన్సెస్ ఇన్ కౌన్సిలింగ్. ఓకే. సో ఆ టైంలో ఇచ్చే ఆప్షన్ ఫైనలైజ్ అవుతుంది యాక్చువల్లీ. డిఎంహెచ్ఓ, జీజీహెచ్, మెడికల్ మెడికల్ కాలేజ్, కాలేజెస్, దెన్ ట్రైనింగ్ సెంటర్స్. ట్రైనింగ్ సింపుల్ గా సెంటర్స్ చెప్పాలంటే మెయిల్ ట్రైనింగ్ నర్సింగ్ సెంటర్స్, ఫీమేల్ ట్రైనింగ్ అండ్ సెంటర్స్, నర్సింగ్ కాలేజ్. నర్సింగ్ కాలేజెస్. సో ఇంకా మీకు ఇక్కడ ఏవోగా మనం గమనించినట్లయితే స్టూడెంట్స్ కి కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఏవోగా మనము ఎఫెక్ట్ గా పవర్ఫుల్ గా చెప్పాలంటే ఒక హాస్పిటల్ ఎఫెక్టివ్ గా రన్ అవ్వాలన్నా, హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ గా ఉండాలన్నా, లేదా ట్రైనింగ్ ఆస్పెక్ట్స్ లో మనకి టీచింగ్ ఎంత ఇంపార్టెంటో నాన్ టీచింగ్ యాక్టివిటీస్ ఎంత ఎఫిషియెంట్ గా ఉంటే అక్కడ మనకి ప్రొడక్టివిటీ కూడా అంతే వస్తుంది. అంతే మీరు కంపల్సరీ. ఎఫెక్టివ్ పని చేయొచ్చు, చేయగలము, చేస్తాం అనుకుంటే ఏవో కూడా మనకి బెటర్ గా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఎవరైతే అంటే ఆస్పిరెంట్స్ చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. నర్సింగ్ కాలేజ్ తర్వాత ట్రైనింగ్ సెంటర్స్, మేల్ ట్రైనింగ్ సెంటర్, ఫీమేల్ సెంటర్ ఎక్కడైతే ఉంటాయో వీఆర్ DDO, మనం Yes. డ్రైవింగ్ అండ్ డిస్పెంట్ ఆఫీసర్స్. Mm. అంటే ప్రతి డెసిషన్ మనమే తీసుకుంటాం. DDO మనకు తీసుకుంటాం. జాయింట్ పవర్స్ ఏముండవు వేరే వాళ్ళకి. అంటే Mm. ప్రిన్సిపాల్ ఉంటాడు, బట్ ప్రిన్సిపాల్ తో మనకు అంత ఏం పెద్ద జాయింట్ షేరింగ్ పవర్స్ ఇష్యూస్ ఏమి ఉండవు. Mm. బట్ మీరు మెడికల్ కాలేజ్ కానీ లేకపోతే GGH అంటాం కదా, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్, Mm. వీటిలో ఉన్నప్పుడు మాత్రం వీఆర్ గోయింగ్ టు షేర్ యువర్ పవర్ విత్ సూపరింటెండెంట్స్. దాన్ని Super- మెడికల్ సూపరింటెండెంట్ అంటాం. Yes. కన్ఫ్యూజ్ కావద్దు, నాట్ ఆఫీస్ సూపరింటెండెంట్, ఇట్ ఈస్ మెడికల్ సూపరింటెండెంట్. Mm. అవును. మెడికల్ సూపరింటెండెంట్ సపోజ్ నేను ఒక ఫైల్ మూవ్మెంట్ చేస్తున్నాను, ఆ ఫైల్ మీద నాకు ఒక కాంట్రాక్ట్ అతనికి ఇవ్వాలనుకుంటున్నాను. Mm. సో ఇది ఏ ఆల్సో అక్సెప్ట్. మెడికల్ సూపరింటెండెంట్ గా మీరు ఉన్నప్పుడు మీరు కూడా అక్సెప్ట్ చేయాలి. జాయింట్ గా ఇద్దరు అక్సెప్ట్ చేసినప్పుడే దిస్ ఫైల్ కెన్ బి మూవ్డ్, అదర్వైజ్ ఇట్ విల్ బి స్టక్ డౌన్. అక్కడ పాసిబుల్ stuck కాదు. అవుతుంది. అంటే నెక్స్ట్ లెవెల్ అడ్మిషన్ ఆఫీస్ హాస్పిటల్స్ కానీ, టీచింగ్ హాస్పిటల్స్ కానీ, లేకపోతే మెడికల్ కాలేజ్ లో కానీ అడ్మినిస్ట్రేషన్ స్మూత్ గా రన్ అవ్వాలంటే యూ హ్యావ్ టు జాయింట్ పవర్స్. ఎవరు చేయాలి? మెడికల్ సూపరింటెండెంట్ తో ఇద్దరు ఈక్వల్ గా వెళ్తేనే అవుతుంది, లేకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రన్ ద ఆఫీస్. అంటే ఇటు మెడికల్ సూపరింటెండెంట్ తో మనము యాక్చువల్ గా స్మూత్ గా రన్ అవ్వడమే రన్ బెస్ట్. అవడం better. అదర్వైజ్ ఎన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి అనుకోండి, సో వీ కాంట్ రన్. దే క్రియేట్ పబ్లిక్ విల్ ఎట్ లాస్ట్ నో. కంపల్సరీ. అక్కడ మన ఫైల్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయిందంటే డెసిషన్ వెళ్ళదు, వెళ్ళిపోతుంది. సో అల్టిమేట్ గా డెసిషన్ ఒకవేళ ఫైల్ ఏదైనా స్టక్ అయిపోయినా యాక్చువల్ గా బయట ప్రెస్ వాళ్ళకి కానీ లేకపోతే వేరే పబ్లిక్ కి ఎవరిది నెగ్లిజెన్స్ అనిపిస్తుంది అంటే ఆఫీస్ వాళ్ళు, అంటే మన నెగ్లిజెన్స్ అనిపిస్తుంది. అంటే వాళ్ళు డాక్టర్స్ కాబట్టి దే ఆర్ ప్రొఫెషనల్స్, సో వాళ్ళ మీద Okay. వేసుకోరాదు. సో మన మీద ఏవో మీదే వేస్తారు. ఏవో మీదనే వేస్తారు. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చెక్ పవర్ కూడా యాక్చువల్ గా శాలరీస్ క్లెయిమ్ చేసేటప్పుడు చెక్ పవర్ కూడా జాయింట్ గా సూపరింటెండెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏ ఒక ఇద్దరికి ఉంటుంది. అంటే ఒక చెక్ సపోజ్ Mm. ఒక హాస్పిటల్ సంబంధించి ఏదైనా ఎలక్ట్రిసిటీ వర్క్ ఉందండి, ఎలక్ట్రిసిటీ వర్క్స్ ఫ్యాన్స్ పర్చేస్ చేసినాం, Mm. AC పర్చేస్ చేసినాం. సో ఈ ఫ్యాన్స్ AC బిల్ వచ్చి 20,000 రూపీస్ అవుతుంది. ఈ 20,000 రూపీస్ ఎక్కడ క్లెయిమ్ చేసుకోవాలి? హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఫండ్స్ ఉంటాయి మనం, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ HDS అంటాం. దీని మీద జాయింట్ చెక్ పవర్ షేరింగ్ ఉంటుంది. అంటే సూపరింటెండెంట్ పెట్టాలి, మనమే పెట్టాలి, ఇద్దరు పెట్టాలి. సో ఈ విషయాల్లో కూడా ఒక చెక్ మీద సంతకం పెట్టుకోకుండా అగైన్ అడ్మినిస్ట్రేషన్ పే కొలాప్స్. ఓకే. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఏవో కింద స్టాఫ్ ఎవరెవరు ఉంటారు? యా, అటెండర్ ఉంటారండి, అటెండర్ ఉంటారు. తర్వాత నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉంటాడు, సీనియర్ అసిస్టెంట్ ఉంటాడు. దీని తర్వాత హైయెస్ట్ మన కింద ఇమ్మీడియట్ మన కింద ఎవరు ఉంటారంటే ఆఫీస్ సూపరింటెండెంట్ ఉంటాం. మీ పైన ఇమీడియట్ గా మన పైన అసిస్టెంట్ డైరెక్టర్ AD అంటాం. AD AD తర్వాత నెక్స్ట్ DD అంటాం, డిప్యూటీ DD. డైరెక్టర్. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి జాయింట్ డైరెక్టర్. Mm. ఇన్ ద నెక్స్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్, నెక్స్ట్ డైరెక్టర్. సో మనము లీవ్స్ కానీ లేకపోతే మన సాలరీ కానీ వీళ్ళకి అథారిటీ ఎంత? నెక్స్ట్ ఏడీనే కదా. ఏవోగా యాక్చువల్ గా నేను అదే అన్న ఇంతకుముందు నేను ఒక 10 రోజులు లీవ్ పెట్టాలి, Yes. అది ఈజీ అవుతుందా? ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ అంటే నేను మాట్లాడేటప్పుడు సార్ ఒక రోజు లీవ్ తీసుకోవడానికి నేను నలుగురు దగ్గర పర్మిషన్ తీసుకోవాలా, లీవ్ తీసుకోవడమే కష్టం అన్నారు. Yes. సో ఏవోలో ఆ విధంగా ఉంటుందా సిచ్యువేషన్? ఏవోలో అంత ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఏవోలో డైరెక్ట్ మెడికల్ సూపరింటెండెంట్ AD అక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. AD మన అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. సో మెడికల్ సూపరింటెండెంట్ కన్విన్స్ చేస్తే వి గెట్ లీవ్ ఈజీలీ.
యూ కెన్ ఈజీలీ టేక్ ఇట్. ఇక్కడ అంటే రిమైనింగ్ అన్నాం చూడు, ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయన్నానో ఉమ్, వీటిలో మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మనమే కాబట్టి డిడిఓ మన కాబట్టి మన ఇష్టం వచ్చి మనం తీసుకోవచ్చు, ఓకే. ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఓన్లీ ప్రయర్ ఇంటిమేషన్ ఉంటుంది ప్రిన్సిపల్ దగ్గర. డిఎంహెచ్ఓ ప్లస్ జీజీహెచ్ లోనే మనకి కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ అనేది అడ్మినిస్ట్రేషన్ హెవీగా ఉంటుంది కాబట్టి డిఎంహెచ్ఓ లో కూడా లీవ్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే బిజీ ఉండే ఆఫీస్, ఎక్కడైతే పబ్లిక్ తో ఎక్కువ బిజీ ఉంటామో అక్కడ లీవ్ దొరకదు. ఓకే. బేసిక్ ఐడియా ఏంటంటే తమ్ రూల్ ఏంటంటే పబ్లిక్ తో ఎప్పుడైతే ఉంటాం మనం అనుకుంటాం పబ్లిక్ సర్వీస్ ఎక్కువ చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేసుకుంటే లీవ్ కూడా అంతే ఉంటుంది, లీవ్ ఉండదు. పబ్లిక్ సర్వీస్ స్కోప్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో దెర్ ఇస్ ఏ మోర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ లీవ్ దేర్, అట్లా అన్నట్టు. ఇంకొక డౌట్ ఏంటంటే ఏవో గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1 దెన్ ఏడీ కదా అంటున్నారు. ఏవో గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1 అండ్ దెన్ అసిస్టెంట్ డైరెక్టర్ కదా సార్. నో ఇప్పుడు ఏవో గ్రేడ్ ఇవన్నీ ఏం లేదు, జస్ట్ గ్రేడ్స్ లేవు కదా, డైరెక్ట్ గా మాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చేస్తారు. ఇక్కడ గ్రేడ్స్ లేవండి. మున్సిపల్ కమిషన్ లో అయితే మనకి అక్కడ గ్రేడ్ 2 గ్రేడ్ 1 ఉంటుంది. గ్రేడ్ 2 గ్రేడ్ 1, దాని తర్వాత స్పెషల్ గ్రేడ్, మళ్ళీ సెలక్షన్ గ్రేడ్, దాని తర్వాత అసిస్టెంట్ కమిషనర్ అట్లా ఉంది. ఇక్కడ మనకి ఏవో దగ్గర మనకి అది లేదండి. ఐ థింక్ తను అడిగిన ఏవో వచ్చేసి మనకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ అని ఒకటి ఉంటుంది, ఓకే, అక్కడ ఉంటుంది. కానీ ఈ ఛానల్లో మనకైతే ఏముండదు. మన ఏవోగా వచ్చేసి చూసుకోండి. ఇక్కడైతే మన గ్రూప్ 1 లో అయితే ఆ గ్రేడింగ్ సిస్టమ్ లేదు ఏవో కింద. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఈస్ ఆస్కింగ్ బెనిఫిట్స్ పర్క్స్ ఎలా ఉంటాయి అంటే అలవెన్సెస్ ఇవి ఎలా ఉంటుంది. నార్మల్ ఎంప్లాయీస్ కి ఏవైతే అలవెన్సెస్ ఉన్నాయో టీఏడిఎల్ ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్ గా మనకు బయట ఇంపార్టెంట్ పాయింట్, వేరే జాబ్స్ కున్నట్టు ఏఓకి వెహికల్ అలవెన్సెస్ అయితే ఇప్పుడు ఇవ్వరు, ఉండవు. నార్మల్ గా ఏడీ తర్వాతనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు దేర్ ఆర్ నో వెహికల్ అలవెన్సెస్ ఫర్ అక్కడే పోస్ట్ అవుతాం. డెస్క్ జాబ్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి ఒకటి, తర్వాత అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కి ఒకటి, తర్వాత అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కి, వీళ్ళకి వెహికల్ అలవెన్సెస్ అనేవి ఉండవు. ఎందుకంటే దే ఆర్ మోస్ట్లీ ఇన్ సెట్ ఇన్ ఆఫీస్ జాబ్. ఏఓ ఒకటి, ఏటీఓ ఒకటి, ఏఏఓ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఈ మూడింటికి జనరల్ గా మనకి ఆఫీస్ జాబ్ కాబట్టి మీకు వెహికల్ అలవెన్స్ అనేది ఉండదు. ఎక్కడైతే ఫీల్డ్ కి వెళ్తామో ఆ పబ్లిక్ ఎక్కువ మనకి మమేకం అవుతామో అక్కడ మనకి వెహికల్ కదలం కాబట్టి మనకి కదిలే ఫెసిలిటీ. మీరు లాస్ట్ మనం ఏదైతే ఆప్షన్స్ లో పోస్ట్ ప్రిపరేషన్ మీరు ఎంపీడీఓ పెడతారు కదా, ఈ ఎంపీడీఓ హ్యావ్ వెహికల్ అలవెన్స్. వెహికల్ అయినా ఉండొచ్చు, లేకపోతే వెహికల్ అలవెన్స్ అయినా ఉండొచ్చు. రిమైనింగ్ ఆల్ జాబ్స్ హ్యావింగ్ ద వెహికల్ అలవెన్సెస్. ఫైన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ గ్రాడ్యుయేట్ కానీ ఒకవేళ ఏవోగా జాయిన్ అయితే అడ్వాంటేజ్ ఉంటుందా? If any MBBS or BDS graduate join as a AO, will they have any advantage in the promotions? ప్రమోషన్ లో ఎటువంటి అడ్వాంటేజ్ ఏమి ఉండదు. అంటే ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ బీడీఎస్ బ్యాక్గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండదు. బట్ యాజ్ బేస్డ్ ఆన్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ మెడికల్ సైన్సెస్ దట్స్ వై యూ కెన్ ఈజీలీ స్మూత్లీ రన్ ద ఆఫీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మెడికల్ సూపరింటెండెంట్ మీతో ఎక్కువ కోఆపరేట్ గా ఉంటారు కంపేర్ టు ద నార్మల్ వన్స్. అంతేగాని ఆ ప్రమోషన్స్ లో అట్లాంటి బయాస్ కానీ ప్రిఫరెన్సెస్ కానీ దేర్ ఆర్ నో. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, వేర్ వుడ్ యూ ర్యాంక్ ఏవో ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ సార్? వుడ్ యూ ప్రిఫర్ ఎంపీడీఓ? అది చెప్తాం. ఇది అయిపోయిన తర్వాత సార్ ఒక ప్రయారిటీ లిస్ట్ చేస్తారు, సార్ విల్ సే. ఇంకా ఏవోకి సంబంధించి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే సార్ విల్ క్లారిఫై హియర్ ఇట్ సెల్ఫ్. దెన్ విల్ గో ఆన్ టు సార్ సజెస్టెడ్ ప్రయారిటీ ఆఫ్ ది పోస్ట్ ప్రిఫరెన్సెస్. ర్యాంకర్స్ కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్? మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఇక్కడ అడిగేసేయండి, దెన్ విల్ మూవ్ ఆన్. సో నెక్స్ట్ ఇంకేం డౌట్ ఉంటే మీన్ వైల్ ఇఫ్ యూ కమ్ అప్ యూ కెన్ చాట్ ఇన్ ద చాట్ బాక్స్. ఇక్కడ మనము లాస్ట్ టైం నేను ఇంకా మళ్ళీ మధ్యలో ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళకి ఈ వీడియో కూడా మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. నేను సిటిఓ మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఏ విధంగా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా ఉంటుంది, నేచర్ ఆఫ్ ది జాబ్ ఎలా ఉంటుంది, ఇదంతా మనకి డీటెయిల్గా ఒక 1 hour మనం చేసాము. అది కూడా మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనం పోస్ట్ ప్రయారిటీ దేని బేసిస్ మీద ఉండాలి అని నా సైడ్ నుంచి మీరు కానీ అడిగితే ఐ విల్ సే ఓన్లీ 4 aspects. ఏంటంటే నేచర్ ఆఫ్ ది జాబు, మీ యొక్క ప్రయారిటీస్, ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటుంది, పవర్స్ ఎలా ఉంటుంది, ఇది ఈ 4 మీరు చూసుకుంటే కొంతవరకు. అంటే ఒక స్టూడెంట్ వచ్చాడు, సార్ నాకు డిఎస్పి ఫస్ట్ పెట్టుకుంటాను, లేకపోతే డిఎస్పి తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పెట్టుకుంటాను, బికాస్ ఈస్ మోన్లీ డ్రివన్ బై ప్యాషన్ ఆఫ్ యూనిఫామ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, ప్రమోషన్స్ ఏవైతే ఉందో ప్రమోషన్ అనేది మీ దగ్గర పవర్ ఉన్నప్పుడు మీకు ప్రమోషన్ తీసుకునే ఆలోచన రాదు. ఎస్, డిఎస్పీ ఉంటాం, డిఎస్పీ కదా మీరు సర్వీస్ యు ఆర్ ఎంజాయింగ్ ద సర్వీస్, ఆటోమేటిక్ గా నాకు ఎప్పుడు మళ్ళీ వేరే ప్రమోషన్ వస్తుంది అట్లా. ఎప్పుడైతే మీరు ఎగ్జాగరేట్ అయిపోతారో డిఎస్పీ ఒక 5 years 6 years చేస్తే అప్పుడు మీకు ఆలోచన వస్తుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 2 to 3 years వరకు ఆ జాబ్ ని మీరు ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి. సో ప్రమోషన్ 3 years వరకు అయితే ఎలాంటి సాచురేషన్ రాదు. అప్పుడు 3 years ఆ ప్రమోషన్ నేను ఎందుకు చెప్పానంటే కొన్ని పోస్టులు ఎంపీడీఓలో ఎంపీడీఓకి నేచర్ ఆఫ్ ది వర్క్, స్కోప్ ఆఫ్ ది పబ్లిక్ చాలా ఎక్కువ ఉన్నా కానీ
స్టూడెంట్స్ ప్రమోషన్ లాస్ట్ లో పెడతాం, లీస్ట్ లో పెడతాం, ఎందుకంటే సార్ ప్రమోషన్ లేదు, ప్రమోషన్ లేదు, ప్రమోషన్ లేదు అంటుంటారు. సో సో ఇప్పుడు దట్ ఈస్ ఇంకో యాక్చువల్గా టూ తెలుగు స్టేట్స్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఎంపీడీఓకి సంబంధించి ఏదైనా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలని కంపల్సరీ థింకింగ్. చేశారు. ఏపీలో అయితే మనకు బ్లాక్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి ఒకటి బిఎల్ఓ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారండి. అంటే డివిజనల్ లెవెల్లో ఉంటుంది పోస్ట్. సో ఎంపీడీఓకి కొంతవరకు తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో గోయింగ్ టు డూ దట్ వన్స్ అండ్ ద సేమ్ సిమిలర్ లైన్స్ విత్ ఆంధ్రప్రదేశ్. సో డెఫినెట్లీ మీరు ఒక నియర్ ఫ్యూచర్ లో కంపల్సరీ ఎంపీఓడికి ఒక ప్రమోషన్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఒక 12 years 13 years తర్వాత ఎంపీడీఓకి వేరే డిపార్ట్మెంట్ లో డిప్యుటేషన్ వెళ్ళడానికి కూడా ఇప్పుడు ఫైల్ కొన్ని మూవ్మెంట్ అవుతున్నాయి. యాక్చువల్గా ది గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు దట్ గివ్ దట్ రిలాక్సేషన్ టు ద ఎంపీడీఓస్, ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్ లేకుండా చాలా ఇయర్స్ ఉంటారు కాబట్టి. సో వీళ్ళు వేరే క్యాడర్స్ కి డిప్యుటేషన్ మీద పంపించాలని చెప్పేసి ఆలోచన కూడా గవర్నమెంట్స్ ఉంది. సో న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కంపల్సరీ. ఇప్పుడు మనం ఒకసారి ఈ పోస్ట్లో బ్రీఫ్గా మనకి పవర్స్ ఫంక్షన్స్ చూద్దాము. మనకి డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి, సిటిఓ, ఆర్టీఓ, డిపిఓ, ఈ 18 పోస్టులకి బ్రీఫ్గా సార్కి తెలిసిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఆ బ్యాచ్లో ఉన్నారు కాబట్టి అన్ని రకాల ఒక్కో పోస్ట్ గురించి ఎలా ఉంటుంది నేచర్ ఆఫ్ జాబ్ వెళ్ళిపోయిన తర్వాత, దెన్ విల్ సి హీస్ ప్రయారిటీ ఆఫ్ పోస్ట్. సార్ ఫస్ట్ ఓకే, మీకు అందరికీ తెలుసు కదా, ఎవరైతే యూనిఫామ్ వద్దనుకున్న యూనిఫామ్ క్యాడర్స్ కాకుండా నార్మల్ గా జనరల్ అడ్మినిస్ట్రేషన్ క్యాడర్ కావాలంటే ఆప్ట్ ఫర్ ద డిప్యూటీ కలెక్టర్. డిప్యూటీ కలెక్టర్ చేసిన తర్వాత మీరు నార్మల్ గా ఒక 8 to 12 years, అంటే అది కేటగిరీ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. దోస్ ఆర్ ఫ్రమ్ రిజర్వేషన్ కేటగిరీస్ దే గెట్ ఎర్లీ కన్ఫర్డ్ ఐఎస్, అదర్ కేటగిరీస్ సమ్ లేట్. సో ఇక్కడ మీకు కన్ఫర్డ్ ఐఎస్ రావడానికి స్కోప్ కాదు 100% ఉంటుందండి డిప్యూటీ కలెక్టర్. 8 to 10 years అనేది మనకి కంపల్సరీ 8 to 10 years. 8 to 10 years దట్టు మీకు అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ ఎట్లా ఉందని చెప్పేసి మాకు యాక్చువల్గా మనకు ఎంప్లాయీస్ కి జాయిన్ అయిన తర్వాత యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఆ ఇయర్ ఏసీఆర్స్ అంటాం. ఆ ఏసీఆర్స్ రిపోర్ట్స్ మీకు బాగున్నాయి అనుకోండి, ఆటోమేటికల్ యూ కెన్ గెట్ ఎర్లీ కంపేర్ టు 8 to 10 years అంటే ముందే రావచ్చు. బట్ నార్మల్ గా థ్రెషోల్డ్ ఈస్ 8 years ఉంటుంది. 8 years నుంచే స్టార్ట్ అవుతుంది మినిమం థ్రెషోల్డ్. నెక్స్ట్ డిఎస్పి ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ కావాలి అంటే డీసీ కాకుండా యూనిఫామ్ సర్వీస్ మీరు ఎంజాయ్ చేయాలి, తర్వాత ఐపీఎస్ క్యాడర్ కావాలి అనుకుంటే ఇస్ ద బెస్ట్ వన్. సో దిస్ ఆల్సో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆల్సో సేమ్ 8 to 10 years. అక్కడ వేకెన్సీస్ బట్టి కొంచెం ఎర్లీగా రావాలి, కొంచెం లేట్ అవుతుండొచ్చు. బట్ దిస్ ఆల్సో బెస్ట్ జాబ్, ఎందుకంటే కన్ఫర్డ్ ఐపీఎస్ వస్తుంది మనకు. ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఏంటంటే డిఎస్పి జైల్స్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వీళ్ళు కూడా ఐపీఎస్ అవుతారా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అది యాక్చువల్గా వాళ్ళు ఐపీఎస్లో అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డిఎస్పీ జైల్స్ కానీ లేకపోతే అసిస్టెంట్ సూపరింటెండెంట్స్ కానీ ఐపీఎస్ అయిన తర్వాత కూడా యూ హ్యావ్ టు స్టే ఇన్ యువర్ హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడే ఉండాల్సి వస్తుంది. మీరు లైఫ్ అంతా మీ సర్వీస్ మొత్తము జైల్స్ డిపార్ట్మెంట్ లో ఉండాల్సి వస్తుంది. మీరు బయటకు వచ్చి సివిల్ ఐపీఎస్ కానీ లేకపోతే సివిల్ డిఎస్ గా వర్క్ చేయడానికి మీకు స్కోప్ ఉండదు. షుడ్ బి దేర్ ఓన్లీ లైఫ్ లాంగ్ ఫర్ ఓన్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జైల్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా ఐపీఎస్ అవుతారు? అవుతాడు సార్, అవుతాడు, 100% అవుతాడు. కొంచెం కాకపోతే డిఎస్పీ జైల్స్ కి డిఎస్పీ సివిల్ కి వచ్చిన తర్వాత కొంచెం డిలే అవుతుంది వీళ్ళకి. నెక్స్ట్ లెవెల్ క్యాడర్ కాబట్టి కొంచెం డిలే అవుతుంది, అంటే 12 to 15 years కూడా టైం పడుతుంది మేడం. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మీన్స్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ ఎక్సైజ్. దిస్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కమిషనర్ సి లెవెల్ వెళ్ళిపోతారు. యాక్చువల్లీ ఇది వేరే ఫీల్డ్, కమిషనర్ లెవెల్ వెళ్ళిపోతారు నెక్స్ట్ వన్. ఓకే. నెక్స్ట్ సిటిఓకి ఆర్టీఓకి తేడా ఏంటి? కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కి ఒకటి గుర్తుపెట్టుకోండి, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అట్లీస్ట్ దీన్ని మనం ఏం చెప్పాలంటే క్వాసి పబ్లిక్ సర్వీస్ అనొచ్చు. యాక్చువల్గా అంటే ఫుల్ పబ్లిక్ కాదు, డెస్క్ జాబ్ కాదు, అప్పుడప్పుడు రెండు అంతే. ఎవరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ రాలేదు అని బాధపడే వాళ్ళు యూనిఫామ్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ ద రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. ఎందుకంటే డ్రెస్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చి నిలబడితే అదొక సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం డెస్క్ జాబ్స్ కూడా ఉంటాయి. ఆర్టీఓలో నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్ అసిస్టెంట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కదా, అసిస్టెంట్ కమిషనర్, జాయింట్ కమిషనర్ వచ్చిన తర్వాత అగైన్ యూ హ్యావ్ టు స్టే ఇన్ ఓన్లీ హెడ్ ఆఫ్ ద ఆఫీస్, హెడ్ ఆఫీస్ లో ఉండాల్సి వస్తుంది. రెండింటికి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఆల్సో డెస్క్ జాబ్. దీంట్లో ఏముండదు, నార్మల్ గా ఫీల్డ్ మీద ఏముండదు, జస్ట్ ఒకసారి షాప్స్ కి సడన్ గా రైడ్ చేయడం, ఇన్వాయిసెస్. సపోజ్ ఒకప్పుడు జిఎస్టీ రాకముందు ఎక్కువ ఉండదు బోర్డర్ లో, యాక్చువల్ గా స్టేట్ బోర్డర్స్ లో ఏవైతే ఉంటాయో అక్కడ చెకింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి దే ఆర్ ఫ్రీక్వెంట్లీ విజిట్ ద బోర్డర్స్. ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉండేది. జిఎస్టీ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత కొంచెం ఆ ఫీల్డ్ వర్క్ అంటే తగ్గిన తర్వాత దే ఆర్ మోస్ట్లీ రిస్ట్రిక్టెడ్ టు ద ఆఫీసెస్ ఓన్లీ, డెస్క్ జాబ్. బట్ అప్పుడప్పుడు స్టిల్ మనకు జిఎస్టీ ఇన్వాయిసెస్ కరెక్ట్ గా పే చేస్తున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేస్తే బయటకు రావచ్చు. సిటిఓ గురించి మనం డీటెయిల్ గా చూసాము. ఇక్కడ తెలంగాణలో గుర్తుపెట్టుకోలేదంటే ఆర్టీఓకి మనకి కంపల్సరీ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఒకసారి చూడండి, డిప్యూటీ కలెక్టర్ కి పే స్కేల్ 58,000, డిప్యూటీ డిఎస్పీకి 58,000, కమర్షియల్ సిటిఓకి 58,000 రూపీస్ శాలరీ.
నార్మల్ గా మనకు కన్ఫర్ట్ రావాలంటే యూ హ్యావ్ టు వర్క్ ఏ బేసిక్ పే ఆఫ్ 58,000 రూపీస్. దిస్ జాబ్, దిస్ పే స్కేల్ జాబ్ ఫర్ మినిమం 8 years అండ్ అబోవ్. ఉమ్, ఉమ్. మీకు డిప్యూటీ సారీ ఓకే. కన్ఫర్ట్ క్యాడర్ రావాలంటే ఈ పే స్కేల్ మీద మీరు మినిమం 8 years వర్క్ చేసి ఉండాలి. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా 54,000 రూపీస్ ఉంది కదా, ఇక్కడ నుంచి మీకు రావడానికే, ఇక్కడ 58,000 రూపీస్ శాలరీ రావడానికే మీకు 5 to 6 years పడుతుంది. ఆ 58,000 రూపీస్ శాలరీ తర్వాత మళ్ళీ మీరు ఎక్స్ట్రా మళ్ళీ 8 to 10 years వర్క్ చేయాల్సి వస్తుంది, అంటే కన్ఫర్ట్ రావడానికి. సో స్కోప్ రిమైనింగ్ ఆల్ ద సర్వీసెస్, విచ్ సర్వీస్ హ్యాస్ మోర్ స్కోప్ టు గెట్ కన్ఫర్ట్ ఇస్ దిస్ వన్, సిటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఎందుకంటే ఇది కూడా ఈక్వల్స్ టు డీసీ పే స్కేల్. మామూలుగా మనం కన్ఫర్ట్ ఇవ్వాలంటే ఏ దానికి ప్రమాణకంగా తీసుకుంటే డిప్యూటీ కలెక్టర్ పే స్కేల్ ఏదైతుందో దాన్ని మనకు స్టాండర్డ్ గా తీసుకుంటారు. సో దీస్ త్రీ సర్వీసెస్ ఎంజాయింగ్ దట్ వన్. ఇది చూడండి, చాలా మంది ఇది ఎక్కడ, నేను కూడా ఇదే ఫస్ట్ టైం వినడము. ఏంటంటే పే స్కేల్ అనేది ఇక్కడ మీకు చాలా మంది కన్ఫర్ట్ ఐఏఎస్ అంటుంటారు కదా, ఈ పే ఈ స్కేల్. పే స్కేల్ తో మినిమం 8 years వర్క్ చేస్తేనే మీరు యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద కన్ఫర్ట్ ఐఏఎస్. మినిమం ఈ పే స్కేల్ మీద మీరు వర్క్ చేసి ఉండాలి. రిమైనింగ్ చూడండి ఒకసారి, 54,000 నుండి 58,000 రావడానికి మీకు 3 to 4 years పడుతుంది. 51,000 రూపీస్ నుంచి ఇక్కడ రావడానికి మీకు 3 to 4 years. అదే సిటీ అనుకోండి, డైరెక్ట్ గా ఒక 8 to 5 years మీకు కన్ఫర్ట్ ఐఏఎస్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ క్రైటీరియా ఏంటంటే మీకు కన్ఫర్ట్ ఐఏఎస్ ఇచ్చేటప్పుడు దర్ అబౌట్ మాక్సిమం 80% గోస్ ఫర్ ద రెవెన్యూ సర్వీసెస్, అంటే డిప్యూటీ కలెక్టర్కి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ 20 సర్వీసెస్ ఫ్రమ్ రిమైనింగ్ ఆల్ ద సర్వీసెస్. దీంట్లో స్కోప్ ఎక్కడ ఉంటుందంటే సిటీఓ ఫస్ట్ ఈ స్కేల్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ పబ్లిక్ సర్వీస్ ఎక్కువ ఏవైతే ఉంటాయో వాటికి స్కోప్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. నెక్స్ట్ మనం చూస్తుంది డిపిఓ, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్కి మున్సిపల్ కమిషనర్, వీటి గురించి. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ దాన్నే మనం జెడ్పీసీఏ, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాము. ద బెస్ట్ జాబ్ ఇన్ రిమైనింగ్ ఆల్ ద జాబ్స్. మీరు ఈ 3 అయిన తర్వాత, లేకపోతే డిప్యూటీ కలెక్టర్ కానీ లేకపోతే డిఎస్పీ 2 తర్వాత ఎవరైతే సర్వీస్ ఓరియంటేషన్, పబ్లిక్ తో ఎప్పుడు ఉండాలి, 24/7 పబ్లిక్ తో ఉండాలి, రికగ్నిషన్ కావాలి, సోషల్ రికగ్నిషన్ నాకు కావాలనుకుంటే డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ మించిన జాబ్ ఇంకొకటి లేదు. యూ హ్యావ్ టు వితౌట్ ఎనీ డౌట్స్, వితౌట్ ఎనీ సెకండరీ కన్సల్టేషన్, యూ హ్యావ్ టు అవుట్ ఫర్ ద డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. చాలా బాగుంటుందండి, ఎందుకంటే జెడ్పీ మొత్తం డిస్ట్రిక్ట్ లో ఉండే పంచాయతీరాజ్ సిస్టమ్ అంతా మీ కంట్రోల్లో ఉంటుంది కదా. మోస్ట్లీ యూ ఆర్ హ్యావింగ్ రివ్యూ మీటింగ్స్ విత్ ద కలెక్టర్, ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ జాబ్. అట్ ద సేమ్ టైం ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కి 58,000 రూపీస్ బేసిక్ ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్ తర్వాత ఈ రిమైనింగ్ ఆల్ ద జాబ్స్ గుర్తుపెట్టుకుని, రిమైనింగ్ ఆల్ ద జాబ్స్ లో ఏ జాబ్స్ కి ఎక్కువ స్కోప్ ఉంటుంది కన్ఫర్ట్ రావడానికంటే విచ్ జాబ్ ఈస్ డీల్డ్ మోర్ విత్ ద పబ్లిక్, దట్ ఈస్ ద డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. దీనికి ఎక్కువ ఉంటుందండి యాక్చువల్. ఒకప్పుడు చాలా హాట్ కాకి మాత్రం పోయినాయి ఈ జాబ్స్ గురించి, చాలా మంది ప్రీవియస్ నోటిఫికేషన్. చాలా మంది తెలియట్లేదు, చాలా మంది డిపిఓ అంటే పంచాయతీ అంటే లోకల్ అనుకుంటున్నారు. పంచాయతీ అంటే లోకల్ కాదు, జెడ్పీసీఓ అంటాం. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంతా మొత్తం మీ దగ్గర ఉంటుంది, అంత మొత్తం మీదే. ఎందుకంటే ప్రతిదీ శాంక్షన్ చేయడం, ఫండ్స్ మొత్తం ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేయడము అదంతా మీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ జాబ్, పబ్లిక్ సర్వీస్ తో చేయొచ్చు యాక్చువల్లీ. సో ఇంకా చెప్పాలంటే ఇంకో పాయింట్ కూడా సార్తో డిస్కస్ చేసి చెప్పారు, మీరు పబ్లిక్తో డిస్కస్ చేయాలంటే కూడా ఆర్డర్ చెప్తారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ లో మెయిన్ గా వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి? డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్ లో యాక్చువల్ మన ఇప్పుడు మన గ్రూప్ 2 సర్వీసెస్ లో ఉంటుంది కదా. యాక్చువల్ గ్రూప్ 2 సర్వీసెస్ లో ఏదైతే జాబ్ ఉంటుందో ఇదంతా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ జాబ్ అన్నట్టు. సబ్ రిజిస్టర్స్ ఆల్ ఆర్ కమ్స్ అంటారు కదా డిస్ట్రిక్ట్ రిజిస్టర్. పీస్ఫుల్ గా ఉంటుంది జాబ్, పెద్ద ఫీల్డ్ వర్క్ ఏమి ఉండదు, పీస్ఫుల్ గా ఉంటుంది. జస్ట్ ప్రతి మండలంలో జరిగే రిజిస్ట్రేషన్ యాక్టివిటీస్ అంతా యూ హ్యావ్ టు మానిటర్ ద డే బై డే. ఎంత అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది, ఎంత మొత్తం షెటిల్ అమౌంట్ అంతా ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. సపోజ్ బ్యాంక్ లో మనం ప్రొవిజనర్ ఆఫీసర్స్, మేనేజర్స్ వీళ్ళంతా ఉంటారు కదా. సో ఎంత అమౌంట్ మనం క్రియేట్ అయింది, ఎంత అమౌంట్ డెబిట్ అయింది, ఫైనల్ గా బ్యాలెన్స్ ఎంత ఉంది, ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని మొత్తం డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అని చూస్తాం. సో బెస్ట్ ఇది కూడా నెక్స్ట్ ఐజీ లెవెల్లో వెళ్తాం మనం. ఇది రిజిస్ట్రేషన్ ఐజీ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ లో ఐజీ వరకు వెళ్తాం కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ వన్. పబ్లిక్ తో ఏం పెద్ద ఉండదు, మీకు తెలిసే ఉంటుంది. నార్మల్ ఐసోలేటెడ్ యాక్చువల్లీ రూమ్ లో ఉంటాము. యాక్చువల్ సబ్ రిజిస్టర్ జాబ్స్ కూడా పబ్లిక్ తో ఏమి పబ్లిక్ ఉంటారు కానీ బట్ ఇతని వరకు ఏమి ఉండదు యాక్చువల్. సో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇస్ బెస్ట్ వన్. అంటే దీని తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, వీటి తర్వాత నెక్స్ట్ ఆప్షన్. ఇది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏం చేస్తారు జనరల్ గా? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అంటే సపోజ్ లేబర్ లాస్ ఇంప్లిమెంట్ చేయడము, ప్రతి షాప్స్ లో లేబర్ ఏమైనా ఫీల్డ్ విజిట్ కి అప్పుడప్పుడు వెళ్ళి షాప్స్ లో ఏమైనా లేబర్ నామ్స్ ప్రకారం షాప్స్ వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అది ఇవ్వడం. తర్వాత మీరు చూస్తుంటారు ప్రతి టిఫిన్ సెంటర్స్ కి వెళ్తే, హోటల్స్ కి వెళ్తే ఏదన్నా లేబర్ సర్టిఫికేట్ ఉంటుంది అక్కడ. సో ఎవరీ షాప్, హోటల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు లేబర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది దీని నుంచి. ఇది ఆల్సో బెస్ట్ జాబ్. ఎవరైతే పర్టికులర్ గా ఉమెన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వద్దు, మాకు కూడా సేమ్ 9 to 5 జాబ్ కావాలనుకుంటే పీస్ఫుల్ జాబ్.
లేబర్ ఆఫీస్ ఆఫీసర్, జాబ్. ఓకే. ఆఫీస్ వర్క్, పెద్ద ఫీల్డ్ వర్క్ ఏమి ఉండదు, బెస్ట్ జాబ్. మున్సిపల్ కమిషనర్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈ పోస్టులు చూసారు: సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫీసరు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు, ఈ ట్రెజరీ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్, ఎంపీడీఓ. వీటి గురించి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, తర్వాత బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈ ఫస్ట్ ఆప్ చేసుకోండి. ఎందుకంటే ఇవి కూడా వీటిని క్వాసి పబ్లిక్ అన్నాను అందుకే. అంటే ఫుల్ గా పబ్లిక్ తో డీల్ కాదు కానీ అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే వెళ్ళి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే అక్కడ హాస్టల్స్, డిస్ట్రిక్ట్ లో ఉండే హాస్టల్స్ చెక్ చేయడము, లేకపోతే స్టూడెంట్స్ కి మీల్స్ ప్రాపర్ గా ఉందా లేదా, యాజ్ పర్ ద నామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. అట్ ద సేమ్ టైం అక్కడ సప్లై కాంట్రాక్టర్స్ అంతా మనమే డిసైడ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని వాట్ ఆర్ ద అడిషనల్ ఫంక్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ ఈజ్ స్కాలర్షిప్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇప్పుడు యాక్చువల్ ఇంజనీరింగ్ కలర్ స్కాలర్షిప్స్ అంటే ఈజ్ ద ఫైనల్ అథారిటీ. సో ఇది కాకుండా ఇంకా వేరే ఏవైతే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఈజ్ ఆస్ ద మెయిన్ అథారిటీ టు ఇంప్లిమెంట్ దట్ డిస్ట్రిక్ట్స్. జనరల్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, మళ్ళీ బీసీ, మళ్ళీ ఎస్టీ కదా పెడుతుంటారు. సోషల్ వెల్ఫేర్ ఎందుకని ఆఫీసర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, నెక్స్ట్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్. ఎందుకంటే బడ్జెట్ కొద్దిగా ఆర్డర్ లో కూడా ఇదే ఉంటుందనా, ఇదే ఆర్డర్ లో ఉంటుంది యాక్చువల్. అంటే బడ్జెట్ ఫంక్షన్స్ ఎక్కువ ఇక్కడ డిశ్చార్జ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి ట్రైబల్ ఏరియా కూడా ఓకే. కొంతమంది ఎవరైతే వర్క్ చేయాలనుకుంటే అక్కడ వెళ్ళొచ్చు. బట్ చాలా మంది ఏంటంటే ట్రైబల్ ఏరియాలోనే ఇస్తారు, ఇది ఈ జాబ్ ట్రైబల్ ఏరియాలో ఉంటుందేమో అని. ట్రైబల్ దే ఆర్ నాట్ మీన్ ఫర్ వర్కింగ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. ప్రతి డిస్ట్రిక్ట్ కి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉంటాడు. వీళ్ళ పోస్టింగ్ కూడా డిస్ట్రిక్ట్స్ లోనే ఉంటుంది. డిస్ట్రిక్ట్స్ లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది. అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ట్రైబల్ ఏరియాస్ లో ఇచ్చే పోస్టింగ్స్ ఏవైతే ఇప్పుడు సపోజ్ మనకు కొమరంభీం, ఆసిఫాబాద్ ఉన్నాయి, తర్వాత ములుగు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడే వర్క్ చేసే ఆఫీసర్స్ ఎవరైతే మనం ఐటీడీఏ ఆఫీసర్స్ అంటాం కదా, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటారు. ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తారు కానీ గ్రూప్ వన్ ఆఫీసర్స్ అట్లా ఏమి ఉండదు. సో నార్మల్ గా మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటాం. సో ఇబ్బంది ఏమి. ఇంకో డౌట్ ఏంటంటే ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవంతా మనకి కలెక్టరేట్ లో వీళ్ళ ఆఫీసెస్ ఉన్నాయా, లేకపోతే సపరేట్ గా ఆఫీసెస్ ఉంటాయా? యాక్చువల్గా ఇప్పుడు ఆఫ్టర్ తెలంగాణ గవర్నమెంట్ కేసు, ఇంతకుముందు ప్రీవియస్ కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం ఈ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్స్ అన్ని ఒకే కాంప్లెక్స్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ దే ఆర్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కంపల్సరీ అది. ఎందుకంటే వీళ్ళు ఇట్లుంటేనే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కెన్ ఈజీలీ కండక్ట్ ద రివ్యూ మీటింగ్స్ విత్ దెమ్. ఎందుకంటే కలెక్టర్ పని రోజుగా ఈ సోషల్ వెల్ఫేర్ సంబంధించి, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ అఫైర్స్ అన్ని రోజుగా మానిటర్ చేస్తుంటారు కాబట్టి. సో ఇన్ ఆర్డర్ టు ఎన్షూర్ ద అడ్మినిస్ట్రేషన్ రన్ స్మూత్లీ, కలెక్టర్ దీస్ ఆఫీసర్స్ నార్మల్లీ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద కలెక్టరేట్ కాంప్లెక్స్. నెక్స్ట్ మనం ఏవో గురించి చెప్పుకున్నాము. ఇక్కడ ట్రెజరీ ఆఫీసర్ కి ఆడిట్ ఆఫీసర్ కి తేడా ఏంటి? ఆడిట్ అంటే అసలు నార్మల్ గా మన గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్ లో ఆడిటింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే 1 year లో మనం చేసే ఎక్స్పెండిచర్ సంబంధించి ఆ ఎక్స్పెండిచర్ ప్రాపర్ గా ఎవరైతే పర్పస్ డిజైర్డ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్ సంబంధించి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వీళ్ళు ఖర్చు చేసినారా, లేకపోతే ఏమైనా ఫండ్స్ డైవర్ట్ అయినాయని చెప్పేసి అది ఎవరు చేస్తారు, యూజ్ పవర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ ద అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఆడిటింగ్ అంటాం. యాక్చువల్ మనం ఆడిటింగ్ వస్తారంటేనే భయపడుతుంటాం నార్మల్ గా. సో పంచాయతీ, మున్సిపల్ ఆఫీస్ లో ఉంటాయి, తర్వాత వేరే ప్రతి హాస్పిటల్స్ లో కూడా ఆడిటింగ్ ఉంటుంది యాక్చువల్ గా. సో ఆడిటింగ్ ఓకే, పవర్ఫుల్. బట్ ఈ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏంటంటే డైలీ యాక్టివిటీస్ ఏవైతే కాంట్రాక్ట్ బిల్స్, ఆ మండలాల్లో, ఆ డివిజన్ లో ఉండే కాంట్రాక్ట్ బిల్స్ కానీ, లేకపోతే ఆ డివిజన్ లో ఉండే ప్రతి ఎంప్లాయీస్ శాలరీస్ అన్ని ఎవరు మొత్తం అప్రూవ్ చేయాలి, దిస్ పర్సన్ అప్రూవ్ చేయాలి, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అంటే. ఇక్కడ కాంట్రాక్టర్స్ యొక్క బిల్స్ కూడా ఇక్కడ కాంట్రాక్టర్స్, ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ సంబంధించిన కాంట్రాక్ట్స్ కొన్ని ఉంటాయి. ప్రతిదీ ఆ డివిజన్ సంబంధించిన కాంట్రాక్ట్స్ అన్ని, బిల్స్ అన్ని ఫైనల్ గా అప్రూవ్ ఎవరు చేయాలి, ట్రెజరీ ఆఫీసరే చేయాలి. ట్రెజరీ ఆఫీసర్. అయితే ఒక డిఫరెన్స్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కి ఎక్కడ అంటే మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హాస్పిటల్స్ లో హ్యావింగ్ షేరింగ్ పవర్ విత్ మెడికల్ సూపరింటెండెంట్, అక్కడ కొంచెం ఇష్యూ ఉంటుంది. లేకపోతే ఈ జాబ్ బాగుంటుంది, హాస్పిటల్స్ లో బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఏటీఓ, దాని తర్వాత లేదు నాకు మెడికల్ సూపరింటెండెంట్ తో పవర్ షేరింగ్ అవసరం లేదు, నేను ఆఫీస్ నేనే హెడ్ కావాలి, ఆఫీస్ లో పవర్ షేరింగ్, పవర్ అంతా నాదే ఉండాలి, నేనే హెడ్ కావాలంటే అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఇది బెస్ట్ జాబ్ యాక్చువల్. ఏటీఓ, దాని తర్వాత ఏఓ, దెన్ ఏఏఓనా? ఏఓ జనరల్ గా. ఓకే. ఎంపీడీఓ మీకు తెలిసి ఉంటుంది. ఎంపీడీఓ అంటే యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్స్ చేంజ్ అవుతాయి కొద్దీ యాక్చువల్గా ఎంపీడీఓకి వెల్ఫేర్ మెకానిజం సంబంధించి ఎక్కువ స్కోప్ ఉంది యాక్చువల్గా. రిమైనింగ్ ఆల్ ద జాబ్స్ ఎంపీడీఓకి సంబంధించి, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్కి ఎవరైతే పబ్లిక్ సర్వీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రమోషన్ గురించి ఆలోచించుకోకుండా తీసుకోవాలనుకుంటే ఎంపీడీఓ తీసుకోండి. ఎందుకంటే ఆల్వేస్ విత్ పబ్లిక్ ఓన్లీ. ఇప్పుడు ఎంజీ నరేగా వర్క్స్ కానీ, పెన్షన్స్ కానీ, ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన రెవెన్యూ పరంగా ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఉంటాడు. రెవెన్యూ కాకుండా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటారో ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండర్టేకన్ బై ద ఎంపీడీఓ. అక్కడ కొంచెం ఏంటంటే ఎంపీడీఓకి ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అని ఉంటుంది కొంచెం.
అయితే ఈ 2 జాబ్స్ కి ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఓకే ఆఫీస్ లో రిస్ట్రిక్ట్ అయిపోతాం, అంటే బయటకు రావడానికి స్కోప్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎంపీడీఓ ఏంటంటే ప్రతి మండలానికి వెళ్ళి అక్కడ ఉండే సర్పంచ్ ఎలక్షన్స్ కి ఇతనే నోటిఫికేషన్ చేశాడు. తర్వాత అక్కడ ఏదైనా రోడ్స్ వేయాలన్నా లేకపోతే ఇంకో ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ ప్రాపర్ గా అవుతుందా లేదా, పెన్షన్స్ ప్రాపర్ గా అందుతున్నా లేదా, పెన్షన్ ఫండ్స్ అని ఇతని అకౌంట్లకే వస్తాయి, మొత్తం ఎంపీడీఓ అకౌంట్లకే వస్తాయి. బట్ ఇవైతే దే ఆర్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు డెస్క్ జాబ్స్ అన్నట్టు. పబ్లిక్ తో అయితే మీకు ఏం పెద్ద ఇంట్రాక్షన్ అయితే ఏముండదు. సో మన ఇంట్రెస్ట్ అది, మన పబ్లిక్ తో డీల్ చేసే జాబ్ కావాలా లేకపోతే డెస్క్ జాబ్ కావాలనేది మన ఇంట్రెస్ట్. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఒకప్పుడు అది బాగుండేది, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కి దర్ ఇస్ నో రిలవెన్స్ అట్ ఆల్ యాక్చువల్ గా. బట్ రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్స్ అని కొన్ని ఎన్హాన్స్ చేస్తున్నాయి కదా కొన్ని స్కీమ్స్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే కొంచెం యాక్చువల్ గా కేమ్ టు లైట్ ఎప్పుడైతే అయిందో, నౌ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అనేది కొంచెం అతని ఫంక్షన్స్ పెరిగినాయి యాక్చువల్ గా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో కూడా అదే చెప్తున్నాము. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, స్కిల్ డెవలప్మెంట్, ఇక్కడ కూడా మనకి యంగ్ యూనివర్సిటీ ఇట్లాంటి వచ్చినప్పుడు రాజీవ్ యువ వికాస్ ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా మనం తీసుకొస్తున్నాము. కౌశల్ వికాస్ యోజన ఇట్లా కొన్ని ఉంటాయి కదా. కౌశల్ వికాస్ యోజన. సో కొన్ని క్వశ్చన్స్ అడిగారు స్టూడెంట్స్, ఐ మీన్ స్టూడెంట్స్ అనలేం కానీ ఇంకా ఆఫీసర్స్ అనాల్సిందే. ఎస్, ఇక్కడ ఏంటంటే మల్లేష్ యాదవ్ ఈ క్వశ్చన్, హౌ మెనీ ఇయర్స్ విల్ టేక్ టు కన్ఫర్డ్ ఐఏఎస్? 12 years పడుతుంది ఈజీగా. ఎస్, 10 to 12 years పడుతుంది, ఈజీగా పడుతుంది. 10 to 12 years. 10 to 12 years ఈజీగా పడుతుంది. నేచర్ ఆఫ్ వర్క్, లొకేషన్ ఆఫ్ జాబ్ ఆఫ్టర్ బికమింగ్ డీడీ. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ వర్క్ అండ్ లొకేషన్ ఆఫ్ జాబ్ ఆఫ్టర్ బికమింగ్? మీరు డీడీ అయిన తర్వాత మీకు కోటిలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒక ఆఫీస్ ఉంటుంది కోటిలో, ఉమెన్స్ కాలేజ్ దగ్గర, ఉమెన్స్ కాలేజ్కి ఆపోజిట్. అక్కడ మీరు డీడీగా ఉంటారు. లేదు అది కాకుండా ఇంకొక వేరే ఏరియా ఎక్కడ ఉంటుంది మీకు డీడీగా వర్క్ చేయడానికంటే డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అని మన అబిడ్స్లో ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అని ఇక్కడ డీడీగా ఉంటుంది, డిప్యూటీ డైరెక్టర్గా ఉంటుంది. లేదంటే కమిషనర్ ఆఫ్ హెల్త్ అని ఇంకోటి ఉంటుంది, అక్కడ కూడా డీడీ లెవెల్లోనే వర్క్ చేస్తారు. ఇంకోటి సుశాంత్ రెడ్డి ఈస్ ఆస్కింగ్, ఏటీఓ, ఏఏఓ, ఏఓ లో ఐఏఎస్ అవ్వడానికి ఎవరికి ఛాన్స్ ఉంటుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం? ఈ మూడు తీసుకుంటాం. ఏటీ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటుంది, ఏఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏఓకి బెటర్ గా ఉంటుంది. దాని తర్వాత ఏటీఓ, దాని తర్వాత ఏఓ ఉంటుంది. బట్ ఎక్కువ మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కే ఉంటుంది. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే పబ్లిక్ తో ఎక్కువ మమేకం అవుతామో వాటికి ప్రయారిటీ ఉంటుంది. స్పెషలైజ్డ్ వాటికి ఇక్కడ ఈ మూడిట్లో మనకి ఆడిట్ ఆఫీసర్ కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఓకే. ఆడిట్ ఆఫీసర్ పెద్ద పబ్లిక్ తో ఏమి ఉండదు కాబట్టి జస్ట్ ఆడిటింగ్ కాబట్టి స్కోప్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సాయి కమల్, ఆల్రెడీ ఎంప్లాయిడ్ క్యాండిడేట్ పే స్కేల్ ఎక్కువ ఉంటే ఇస్ దేర్ ఎనీ స్కోప్? డెఫినెట్లీ అండి. మీకు సపోజ్ ఇక్కడ సార్ ఇది పే స్కేల్ చూడండి. సపోజ్ ఇక్కడ మనకు ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు డిఏ ఒక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గా వర్క్ చేస్తుంటారు, వాళ్ళకి శాలరీ 60,000 రూపీస్ బేసిక్ ఉంటుంది. మీరు వెళ్ళి ఇప్పుడు ఒక జాయిన్ అయినారు అనుకోండి, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా జాయిన్ అయ్యారు, పే స్కేల్ ఈజ్ ఓన్లీ 15,000 రూపీస్. అంటే బేసిక్ ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా. సో మనకు పే ప్రొటెక్షన్ ఒక స్కీమ్ ఉంటుంది. సో మీ గెట్ దట్ జాబ్ విచ్ వన్ ఈజ్ హైయెస్ట్ బేసిక్, యూ గెట్ దట్ వన్ ఓన్లీ. సో పే ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ బేసిక్ మీకు రాదు. మీ ఒకవేళ మీ బేసిక్ హైయెస్ట్ ఉంటే ఆ బేసికే కంటిన్యూ అవుతుంది, ఈ బేసిక్ ఉండదండి. సో నివేదిత ఈజ్ ఆస్కింగ్, ఈజ్ ఎంబీబీఎస్ బీడీఎస్ డిగ్రీ ఎలిజిబుల్ ఫర్ లేబర్ సర్వీస్ యాజ్ ఏ హెల్త్ సైన్సెస్ డిగ్రీ? ఎంబీబీఎస్ బీడీఎస్ డిగ్రీ ఎలిజిబుల్ ఫర్ లేబర్ ఇది సర్వీస్. చూద్దాము. హెల్త్ లేబర్ సర్వీస్, లేబర్ సర్వీస్ లో అక్కడ ఉంటుంది సార్, ఇంకో దాంట్లో ఉంటుంది. లేబర్ సర్వీస్ ఇది మనకి Most pass a bachelor degree of arts, commerce and science. Preference will be given to those who have in addition to above post following qualification. A postgraduate degree in social. See, దానికి బీడీఎస్ కి ఎంబీబీఎస్ కి అయితే ఏమి ఉండదు సార్. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ లేబర్ సర్వీస్. నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ అన్నాడు కాబట్టి ఎలిజిబుల్. ఇంజనీరింగ్ ఆర్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్కార్పొరేటెడ్ బై సెంట్రల్ యాక్ట్, ప్రొవిన్షియల్ యాక్ట్. యాక్చువల్లీ ఇట్ ఇంజనీరింగ్ అన్నాడు, సైన్స్ అన్నాడు. సైన్స్ ఇన్ ద సెన్స్ కమ్స్ అంటారు ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ కమ్స్ అంటారు సైన్స్ ఓన్లీ. సో ఇక్కడేం లేదండి. ఇక్కడ నివేదిత మీ క్వశ్చన్ కి రెస్పాన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ విల్ బి గివెన్ ప్రయారిటీ అని ఇచ్చారు, కానీ ప్రయారిటీ అని ఇస్తాడు కానీ బట్ అదేం మోస్ట్లీ పట్టించుకో, బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్నే సెలెక్షన్ ఉంటుంది. తీసేసుకుంటారు. ర్యాంకు ఈ కేటగిరీ ఉన్న వాళ్ళు ఏం పెద్ద ఉంటారు, అవైలబిలిటీ పెద్దగా ఉంటారు లేదు మనకు. కదా. సో ఓకే. సో ఏఆర్కే ఐ డిడెంట్ గెట్ వాట్ ఈస్ మెన్ బై ఐఓడిసి, ఐడాక్స్. ఐడాక్స్ అంటే ఏంటి?
హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్ టు గెట్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఫ్రమ్ ఎంపీడీ? ఎంపీడీఓకి కన్ఫర్డ్ ఐఏఎస్ ఉండదండి, ప్రమోషన్ ఛానల్లే ఉండదు. బట్ మిడిల్ లెవెల్లో డివిజన్, ఎంపీడీ అంటే మండల్ లెవెల్ కదా, మండల్ లెవెల్ నుంచి నీకు డివిజనల్ లెవెల్, అంటే మనకు డిప్యూటీ కలెక్టర్ ఎక్కడైతే వర్క్ చేస్తాడో అది డివిజనల్ లెవెల్ అంటాం యాక్చువల్గా. ఆ డివిజనల్ లెవెల్లో ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తున్నారు, దాన్ని బ్లాక్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు. సో అది వచ్చిన తర్వాత మీకు ప్రమోషన్ ఛానల్ ఉంటుంది. కాబట్టి కన్ఫర్డ్ ఐఏఎస్కి ఇప్పటివరకు అట్లాంటి ఏది వెరీ రేర్ తీసుకోలేదు, అండి, వెరీ వెరీ రేర్. రేర్ అని చెప్పొచ్చు. ఒకవేళ కన్ఫర్డ్ ఐఏఎస్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఒకవేళ మీకు రెవెన్యూ కన్ఫర్డ్ ఐఏఎస్ అంటే టూ కేటగిరీస్, వన్ ఈస్ రెవెన్యూ కోటా, అదర్ వన్ ఈస్ నాన్ రెవెన్యూ కోటా. ఆ నాన్ రెవెన్యూ కోటాలో ఈ సర్వీసెస్ ఎవరైతే 18 జాబ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు. తీసుకోవాలనుకుంటే అంటే సపోజ్ ఏటీఓ ఉన్నారు, ఇంతకుముందు ఏటీఓలో కన్ఫర్డ్ ఐఏఎస్ కాలేదంటే ఎస్ అవ్వచ్చు. ఎప్పుడు గవర్నమెంట్కి సాటిస్ఫై, ఇఫ్ గవర్నమెంట్ ఈజ్ సాటిస్ఫై విత్ యువర్ వర్క్, దే కెన్ టేక్ గివ్ యువర్ కన్ఫర్డ్ ఐఏఎస్ స్టేటస్. Sujay is asking more probability of staying in Hyderabad at least after promotion. ఏ jobs కి హైదరాబాద్లోనే ఉండొచ్చు, అట్లాంటిది ఏం లేదనుకుంటా. ఏ జాబ్స్ మోర్ ప్రాబిలిటీ హైదరాబాద్లోనే ఉండే జాబ్స్ అంటున్నారు సార్? ప్రమోషన్ తర్వాత ఇనిషియల్ పోస్టింగ్ అయినా పర్లేదు, కానీ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏదైతే మనకి బెటర్గా నేను ఇప్పుడు అదే అన్నాను యాక్చువల్గా. ఈ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్ అన్ని ఇక్కడ కింద జాబ్స్, తర్వాత ఏటీఓ, ఏఓ, ఇవన్నీ ప్రమోషన్ వచ్చే కొద్దీ మీకు మెట్రో సిటీస్ కి పోస్టింగ్ ఎక్కువ ఉంటుంది. మెట్రో సిటీస్ ఇన్ ద సెన్స్ హెడ్ క్వార్టర్స్. హెడ్ క్వార్టర్స్ అంటే ఇనిషియల్ స్టేజ్ లో మీరు డిఫరెంట్ పార్ట్స్ లో రూరల్ ఏరియా కానీ లేకపోతే మండల్ ఆర్ డివిజనల్, మోస్ట్లీ మా వీఆర్ వర్కింగ్ అండ్ డివిజనల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కదా. ప్రమోషన్ ఛానల్ పెరిగే కొద్దీ యువర్ కమ్ అండ్ సెటిల్డ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ ఓన్లీ. హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటుంది. మిగతా ఈ జాబ్స్ ఏవైతే ఉంటాయో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏఓ, ఇవన్నీ మొత్తం ప్రమోషన్ వచ్చిన తర్వాత హెడ్ ఆఫీస్లోనే ఉంటుంది మోస్ట్లీ జాబ్. ఇంకొకటి, ఐ హియర్ డిపిఓ ఎంపీడీఓ బోత్ వుడ్ బికమ్ డిప్యూటీ సిఇఓ ఆఫ్ జేపీ, కానీ మీరు డిపిఓ ఈక్వల్ టు జెడ్పీ సిఇఓ అన్నారు. డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఈక్వల్ టు జెడ్పీసీఓ అన్నారు. ఒకప్పుడు మనం జెడ్పీసీఓ అన్నవాళ్ళు యాక్చువల్లీ, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నాను. బట్ ఎంపీడీఓకి సంబంధం లేదు యాక్చువల్. ఇక్కడ ఎంపీడీఓకి సంబంధం లేదు, ఎంపీడీఓ కింద ఉంటాడు, లీస్ట్ లో ఉంటాడు యాక్చువల్గా. ఇప్పుడు రీసెంట్ గా ఏపీ గవర్నమెంట్ రీసెంట్ గా చేంజ్ చేసింది యాక్చువల్. ఎంపీడీఓనే మనకు యాక్చువల్ గా ఈ డిస్ట్రిక్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గా అని కొత్త నేమ్ ఇవ్వాలని ట్రై చేస్తుంది, బట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఒకవేళ ఏదైనా చేంజెస్ చెప్పలేము. బట్ ఎంపీడీఓ ఇస్ ద లీస్ట్ వన్. ఆ డిపార్ట్మెంట్ లో మండల లెవెల్లో ఉంటాడు. హైయెస్ట్ వన్ ఇస్ డిపిఓ, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. ప్రమోషన్ పెరిగితే నెక్స్ట్ ఏమవుతాడు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. బట్ ఇప్పుడుగా ప్రమోషన్ ఛానల్ అయితే క్రియేట్ చేయలేదు. ఓకే. మూర్తి ఈస్ ఆస్కింగ్, ఇస్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ బెటర్ దాన్ ఏవో? డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇస్ ఫేర్ బెటర్ దాన్ ఏవో సార్. మూర్తి గారు, చాలా బెటర్. నో కన్ఫ్యూషన్. ఓకే. Lakshman Anand, Labor Commissioner, Excise. Do we go in order as mentioned in notification or preference? లేబర్ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఒకవేళ యూనిఫామ్ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సైజ్కి వెళ్ళండి. లేదంటే లేబర్ కమిషనర్, మీకు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, 9 to 5 జాబ్ కావాలనుకుంటే లేబర్ కమిషనర్ ఇస్ ద బెస్ట్ వన్. అంటే కొంచెం చూసుకోండి యాక్చువల్గా, ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో గో ఫర్ లేబర్ కమిషనర్. లేదు మేల్ ఫిమేల్ అయినా, మీకు ఒకవేళ మేల్ అయినా మాకు యూనిఫామ్ సర్వీసెస్ కావాలంటే ఎక్సైజ్కి వెళ్ళండి. ఇప్పుడు కొన్ని పోస్ట్ ప్రయారిటీ చూద్దాము, మళ్ళీ నేను క్వశ్చన్స్ తీసుకుంటాను. పోస్ట్ ప్రయారిటీస్ ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ 2 రకాల పోస్ట్ ప్రయారిటీస్ సార్ రాస్తారు. సో ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ సార్ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ప్రయారిటీలో నేను ఓన్లీ పబ్లిక్ సర్వీస్, అంటే మీకు ప్రమోషన్తో వీటితో సంబంధం లేకుండా శాలరీ, ప్రమోషన్ ఇది కన్సిడర్ చేయలేదు. పబ్లిక్ సర్వీస్ హార్ట్ఫుల్ గా పబ్లిక్ సర్వీస్ నేను చేయాలి అని ఎవరైతే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి, వర్క్ సాటిస్ఫాక్షన్ ఏదైతే నాకు ఉండాలనుకుంటారో యూ ఆప్ట్ దిస్ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అండి. ఒకటి పబ్లిక్ సర్వీస్. పబ్లిక్ సర్వీస్. పబ్లిక్ సర్వీస్ ఎవరైతే చేయాలనుకుంటారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సాలరీస్. ఫస్ట్ ఏంటంటే డిప్యూటీ కలెక్టర్, దాని తర్వాత డిఎస్పీ, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. డిపిఓ ఇచ్చారు, ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ అంటే కామన్ పబ్లిక్ అండి, డే టు డే అఫైర్స్ వాళ్ళకి సంబంధించింది. దాని తర్వాత మున్సిపల్ కమిషనర్, సిటిఓ, ఆర్టీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, జిఎస్పీ జైల్స్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. నెక్స్ట్ కామన్ గా మీకు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. ఇక్కడ ఎంపీడీఓ మనం ఇక్కడ ముందు ఇచ్చాము. ఇక్కడ ఎందుకంటే క్రైటీరియా పబ్లిక్ సర్వీస్, అందుగురించి ముందు ఇవ్వాల్సి వచ్చింది. క్రైటీరియా పబ్లిక్ సర్వీస్ అన్నప్పుడు మనకి ఏం చేస్తాం, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ తర్వాత ఎంపీడీఓ ఇచ్చాము, దాని తర్వాత ఏఓ, ఏటీఓ, ఏఏఓ, డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 15th వన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. 17th వన్ ఇస్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. 18th వన్ ఇస్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. బట్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ఆడిట్ పవర్ఫుల్ గానే ఉంటుందండి. రెండు ఆడిట్, ట్రెజరీ కానీ ఆడిట్ కానీ పవర్ఫుల్ గా ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కి పెద్ద పేరుకి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జాబ్, బట్ దేర్ ఇస్ నో స్కోప్స్ అట్ ఆల్ టు గ్రో. అంటే పెద్ద రికగ్నిషన్ మీరు నేను తెలిసే కూడా ఒకప్పుడు విన్నాను. అంటే ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి అప్పుడు స్కోప్ ఎక్కువ ఉండదు. ఒక 10 years బ్యాక్ ఎక్కువ ఉండదు స్కోప్. బట్ ప్రజెంట్ అయితే అసలు చాలా మందికి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉన్నాడా, అసలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఉన్నాయా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా తెలియదు చాలా మందికి. సో ఎప్పుడు అతను కొంచెం మళ్ళీ అతను ఎప్పుడు న్యూస్ లోకి వచ్చిందంటే స్కిల్ డెవలప్మెంట్ అన్న ఒక క్రైటీరియా మీద అతను మళ్ళీ కొంచెం హైలైట్ అవుతున్నాడు. అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ ఎంపీడీఓ, పబ్లిక్ వర్క్ ఒకవేళ చేయాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీడీఓ ఆప్ట్ చేసుకోండి. అదర్ దెన్ ఆర్ ఎల్స్ యు గో ఫర్ దిస్ వన్ ఓన్లీ. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇదేంటంటే మనకి జాబ్ ప్రయారిటీనా, జాబ్ ప్రయారిటీ అని చెప్పొచ్చు. జాబ్ ప్రయారిటీ మీకు ప్రయారిటీ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకంటే చూడండి ఒకసారి, నేను హై స్కోప్ ఫర్ కన్ఫర్డ్ ఐఏఎస్ అని ఎందుకన్నానంటే ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ పే స్కేల్ 3 సమానంగా ఉంటాయి, 58,850 రూపీస్. సో ఈ పే స్కేల్ తో మీరు ఒక 8 years వర్క్ చేస్తే యువర్ ఆల్ జాబ్స్ ఆర్ ఈక్వల్ ఎలిజిబుల్ ఫర్ ద కన్ఫర్డ్ ఐఏఎస్ క్యాడర్. హైయెస్ట్ ఈజ్ డిప్యూటీ కలెక్టర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఐపీఎస్ ఫర్ కన్ఫర్డ్ ఐఏఎస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నెక్స్ట్ వన్ ఈజ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఫర్ దిస్ వన్. రిమైనింగ్ ఇవన్నీ చూడండి ఒకసారి. సెకండ్ హ్యాండ్ పెట్టండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, ఆర్టీఓ, మున్సిపల్ కమిషనర్, ఇవన్నీ ఓకే. దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఫర్ కన్ఫర్డ్ ఐఏఎస్. ఇవన్నీ ఎట్లా ఉంటాయి కన్ఫర్డ్ ఐఏఎస్ కి, వీటి తర్వాత స్కోప్ ఉండే హైయెస్ట్ నెక్స్ట్ స్కోప్ ఎక్కడ ఉంటుంది అంటే కన్ఫర్డ్ ఐఏఎస్ కావడానికంటే ఇవి ఉంటాయి. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, ఆర్టీఓ, మున్సిపల్ కమిషనర్, డిఎస్పీ జాల్. అంటే ఇక నేను పబ్లిక్ తో చూడడం లేదు, జస్ట్ కన్ఫర్డ్ ఐఏఎస్ స్కోప్ ఎక్కడ ఉంటుంది అన్నాను. నెక్స్ట్ వన్ క్వాసీ పబ్లిక్. దిస్ వన్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ట్రైబల్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. దిస్ వన్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్. ఇప్పుడు చూడండి ఏటీఓ అనేది నెక్స్ట్, ఇప్పుడు యాక్చువల్గా ఏఓలో అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు నెక్స్ట్ ప్రమోషన్, తర్వాత డిప్యూటీ డైరెక్టర్ అంట. మీరు కూడా దీంట్లో ఇంకా ఏటీఓలో కూడా ఇంకేమైనా స్కోప్ ఉంటుందా గ్రో కావడానికంటే ఏటీఓ తర్వాత డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ సారీ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ అంటారు. సేమ్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ తర్వాత మళ్ళీ సేమ్ క్రైటీరియా డిప్యూటీ డైరెక్టర్, నెక్స్ట్ జాయింట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టర్. అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ క్రైటీరియా గుర్తుపెట్టుకోండి, ఏటీఓకి ఏఓకి. ఏఓలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా మీరు హైయెస్ట్ జాబ్, హైయెస్ట్ పొజిషన్ ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఈ డైరెక్టర్ పోస్ట్ మనకు డాక్టర్స్ కే, ప్రొఫెషనల్స్ కే ఇస్తారు. అయితే ఏటీఓలో డైరెక్టర్ పోస్ట్ కు మనకే ఇస్తారు. ఏదైతే మనం ఈ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటుందో వీఆర్ గోయింగ్ టు బికమ్ డైరెక్టర్స్. దర్ ఇస్ నో అదర్ పర్సన్ అండి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ డైరెక్ట్ గా మనమే ఉంటాం, వేరే ప్రొఫెషనల్స్ ఏముంటారు అంటే లా ఆఫీసర్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇట్లా ఎవరు ఉంటారు కాబట్టి. సో వీ బికమ్ ద డైరెక్టర్స్ ఇన్ దిస్, ఎక్సెప్ట్ ఎవర్ రిమైనింగ్ ఆల్ హైయెస్ట్ పొజిషన్ ఇస్ వీ బికమ్ ద హైయెస్ట్ ఆఫీసర్స్ ఎక్సెప్ట్ ఇన్ మెడికల్ డిపార్ట్మెంట్. అక్కడ ప్రొఫెషనల్స్ వస్తారు కాబట్టి అది అక్కడ నుంచి డెప్యుటేషన్ కంపల్సరీ మళ్ళీ అంటే డైరెక్టర్ కాలేమా అంటే ఈక్వల్స్ టు డైరెక్టర్ వీఆర్ గోయింగ్ విత్ డిప్యుటేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోవచ్చు, అంతకుమించి. ఇంకొకటి, ఇది మనం ఈ ఆస్పెక్ట్ మనం టచ్ చేయలేదు, డెప్యుటేషన్ అంటే ఏంటి, డెప్యుటేషన్ ఎలా గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది? డిప్యుటేషన్ అంటే ఏం లేదు, సపోజ్ నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు యాక్చువల్గా మనకు డిప్యుటేషన్ ని మనం డిప్యుటేషన్ మీద వెళ్ళాలంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ కి డిప్యుటేషన్ మీద వెళ్ళాలంటే యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ప్రొబేషన్. తెలుసు ఉంటుంది ప్రతి ఎంప్లాయీకి 2 years టైం. మీకు ప్రొబేషన్ కంప్లీట్ చేయాలంటే ఒకటి 2 criteria యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ 2 criteria టు గెట్ కంప్లీట్ ద ప్రొబేషన్. వన్ ఈజ్ మీకు ట్రైనింగ్ అయి ఉండాలి, జాబ్ ట్రైనింగ్. ఇప్పుడు మనకి ఇమీడియట్ గా మీకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కొంతమందికి ఇమీడియట్ గా ట్రైనింగ్ ఆర్డర్ ఇస్తారు, కొంతమందికి ఫస్ట్ జాబ్ పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. యాక్చువల్గా బేస్డ్ ఆన్ ద డిపార్ట్మెంట్స్, అలొకేషన్ డిపార్ట్మెంట్స్. సపోజ్ డిప్యూటీ కలెక్టర్స్కి అయితే ఇమీడియట్ గా ఒక డివిజన్ అలొకేట్ చేస్తారు ట్రైనింగ్ కి. మాకు ఏవోకి అయితే ఫస్ట్ మాకు ఒక 3 months హాస్పిటల్, డైరెక్ట్ గా హాస్పిటల్ అలొకేట్ చేస్తారు. అలొకేట్ చేసిన తర్వాత అగైన్ దే సెండ్ ఫర్ ద ట్రైనింగ్ సెండ్ చేస్తుంది. దాని నార్మల్ గా ఏఓకి, ఏటీఓస్ కి వీళ్ళందరికీ 1 month ట్రైనింగ్ ఉంటుందండి. సో 1 year ట్రైనింగ్, ఆ 1 year హెచ్ఆర్డి ట్రైనింగ్ 1 month ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రైనింగ్ గురించి మాట్లాడదాం డీటెయిల్ గా. ట్రైనింగ్ ప్రతి వాటికి ఎలా ఉంటుంది, ఒక 1 by 1. యాక్చువల్ ఇంతకు ముందు నెక్స్ట్ టాపిక్ ప్రొబేషన్ పీరియడ్. ప్రొబేషన్ అండ్ ట్రైనింగ్. ప్రొబేషన్ కావాలంటే ఫస్ట్ మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనకు ఈ పోలీస్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో, యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో, ఈ 2 కంప్లీట్ కావాలి. ఈ 2 ట్రైనింగ్
యాంటిసిడెంట్ వెరిఫికేషన్లో మీరు సాటిస్ఫాక్టరీ అని వచ్చిన తర్వాతనే ప్రొబేషన్ కంప్లీట్ అవుతుంది. అంతవరకు ప్రొబేషన్ కంప్లీట్ కాదు. ఈ ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత సపోజ్ 2 years ప్రొబేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక 2 years తర్వాత, అంటే ఆఫ్టర్ 2 years, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మీకు ఆ హోమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం ఇష్టం లేదు, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటున్నాను. సపోజ్ ఇప్పుడు నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఏసీపీకి కానీ లేకపోతే వేరే ఇంకా ఏదో కోఆపరేటివ్స్ కానీ ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటే దాన్ని డిప్యుటేషన్ అంటాము. అంటే మన 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 శాలరీ నేను ఏదైతే సపోజ్ నేను కర్నూలులో వర్క్ చేస్తున్నాను, కర్నూలు ట్రెజరీ ఆఫీస్ నుంచే మనకు శాలరీ వస్తుంది. బట్ వీఆర్ గివింగ్ అవర్ సర్వీసెస్ అట్ అదర్ వన్. డిప్యుటేషన్ అంటే వేరే డిపార్ట్మెంట్కి మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటాం. స్టిల్ వీఆర్ గెట్టింగ్ శాలరీ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్. దీన్ని డిప్యుటేషన్ అంటాం. నార్మల్గా ఇప్పుడు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము మనము మన హోమ్ డిపార్ట్మెంట్ కాకుండా మనకి ఏదైతే జాబ్ వచ్చింటుందో ఈ డిపార్ట్మెంట్ కాకుండా వేరే డిపార్ట్మెంట్స్లో ఎన్ని ఇయర్స్ వరకు మనం వర్క్ చేయొచ్చు డిప్యుటేషన్ మీద అంటే 5 years వరకు మ్యాక్సిమం వర్క్ చేయొచ్చు. 5 years తర్వాత మీరు వెళ్ళి పేరెంట్ ఆఫీస్లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ పేరెంట్ ఆఫీస్లో మళ్ళీ కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత అగైన్ యూ గో ఫర్ ద డిప్యుటేషన్. బట్ నార్మల్ మ్యాక్సిమం థ్రెషోల్డ్ పీరియడ్ ఫర్ ద డిప్యుటేషన్ ఆఫ్ ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఇన్ ద బోత్ తెలుగు స్టేట్స్ ఈజ్ 5 years, నాట్ మోర్ దెన్ దట్. మనకి జనరల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది? ట్రైనింగ్ నార్మల్గా అంటే కామన్గా మొత్తం 18 jobs ఏవైతే ఉన్నాయో ఈ ట్రైనింగ్ కంపల్సరీ 1 year ఉంటుంది. 1 year కంపల్సరీ ఉంటుంది. దాంట్లో 1 yearలో యాక్చువల్గా త్రీ మంత్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్. సపోజ్ మీరు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనుకోండి. డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి సపోజ్ మీకు కొన్ని రోజులు హోమ్ డిపార్ట్మెంట్లో అంటే పోలీస్ స్టేషన్ సంబంధించి ఇక్కడ కొన్ని రోజులు ఒక 3 months ఇక్కడే ఇస్తాడు. తర్వాత ఇంకొక 3 months మిగతా ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కొన్ని రోజులు, అట్లాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తిప్పేస్తాడు. యాక్చువల్గా రొటేషన్ బేసిస్ 3 monthsకి డిఫరెంట్ డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తుంటాడు 3 monthsకి ఒకసారి. అట్ ద సేమ్ టైం సపోజ్ ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ అనుకోండి, డిప్యూటీ కలెక్టర్ కూడా యాక్చువల్ ఒక చోట ఏదైనా ఒక రెవెన్యూ డివిజన్ అలొకేట్ చేస్తాడు. రెవెన్యూ డివిజన్ 1 year ఇక్కడే ఉండాలి. ఈ మిడిల్లో ఒక 1 year అంటే అవుట్ ఆఫ్ 12 months ఒక 3 months 90 days పీరియడ్ యూ గో ఫర్ హెచ్ఆర్డి ట్రైనింగ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్. మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది కదా, హెచ్ఆర్డీలో ట్రైనింగ్ ఉంటుంది. 3 months హ్యూమన్ రిసోర్సెస్ ట్రైనింగ్ ఉంటుంది. రిమైనింగ్ ఎంప్లాయీస్ కూడా 1 year ఏదైతే ఉందన్నానో ఆ 1 yearలో కొంతమందికి 1 month, కొంతమందికి 2 months, కొంతమంది 3 monthsకు హెచ్ఆర్డీలో ట్రైనింగ్ ఉంటుంది. బట్ నార్మల్గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ యాక్చువల్ 550 members ఉన్నారు తెలంగాణలో. ఈ 550 members సీట్స్ ట్రైనింగ్ సెంటర్లో సీట్స్ హెచ్ఆర్డీలో సీట్స్ సరిపోయి కాబట్టి రొటేషన్ బేస్ ఉంది. అంటే ఇప్పుడు దిస్ వన్ ఈ డిప్యూటీ కలెక్టర్స్ సిటిఓస్కి వీళ్ళకి ఇద్దరికి కలిపి ఒకసారి హెచ్ఆర్డీ ట్రైనింగ్ ఉంటుంది. రిమైనింగ్ గ్రూప్స్ అంతా ఒకసారి ట్రైనింగ్ ఇట్లా ఇస్తాడు. యాక్చువల్ గ్రూప్గా ఇస్తాడు ట్రైనింగ్స్, ఇండివిజువల్గా ఇవ్వరు. కామన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ట్రైనింగ్. కామన్ ట్రైనింగ్ ఎప్పుడైతే 3 months ట్రైనింగ్ ఉంటుంది కదా, 3 months ట్రైనింగ్ అయిన తర్వాత అగైన్ వీఆర్ గో గివ్ రిపోర్ట్ గా రెస్పెక్టివ్. ఎక్కడైతే మీకు ట్రైనింగ్ ఫస్ట్ లో ఇచ్చినాడో ఆ ట్రైనింగ్ వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని మళ్ళీ క్వశ్చన్స్ వచ్చాయి, విల్ టేక్ అప్ ద క్వశ్చన్స్. డెప్యుటేషన్ చెప్పాము, అన్ని గ్రీన్ పెన్ జాబ్స్ ఏనా మహమ్మద్ ఖాదర్? గ్రీన్ పెన్ జాబ్స్ ఆల్ గ్రూప్ 1, మొత్తం గ్రూప్ 1 అంటేనే గ్రీన్ అండి, గ్రీన్ అంటేనే గ్రూప్ 1. సో అన్ని గ్రూప్ 1 జాబ్స్ అండి మహమ్మద్ గారు. సుమంత్ కుమార్ ఈజ్ ఆస్కింగ్ ఏఏఓ వర్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ హెల్త్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తీసుకోండి, మీరు క్వాలిఫికేషన్ బాగుంటుంది. సుజయ్ ఐ థింక్ డిప్యుటేషన్ గురించి చెప్పాము, ఏదే డిపార్ట్మెంట్ కైనా వెళ్ళొచ్చు అంతే. వేరే ఏ డిపార్ట్మెంట్ కైనా వెళ్ళొచ్చు అండి. నార్మల్గా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే డ్రామా ఇట్లా ఉంటాయి కదా, వీటికి వెళ్ళిపోవచ్చు మనం యాక్చువల్గా వెళ్ళొచ్చు. బట్ ఆఫ్టర్ 3 years గుర్తుపెట్టుకోండి, 3 years తర్వాత మీకు ఆ స్కోప్ ఉంటుంది. He is saying that ID OCs means all district level offices are now in IDOC, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్. సార్ చెప్పారు మనకి ఆల్మోస్ట్ ఇవంతా కూడా మనకి డిఎం ఆఫీస్ లో ఐడిఓసిస్ లో ఉంటుంది. ఇది లే సెక్రటరీ ఆడిట్ ఆఫీసర్ సార్ ఆల్రెడీ చెప్పారు. ఆడిట్ ఆఫీసర్ కంటే కూడా మనకి సెక్రటరీ ఒకప్పుడు పిలిచారండి. యాక్చువల్గా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అని ఉంటుంది కదా మనకి, ఏరియా హాస్పిటల్స్ తర్వాత కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్స్ అప్పుడు ఉన్నప్పుడు అక్కడ ఉండే ఏవోని లే సెక్రటరీ అనేవాళ్ళు. ఇప్పుడు మనమంతా మెడికల్ కాలేజ్ పర్వ్యూలోకి వచ్చేసినాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏఓ. బట్ ఇక్కడ ఆడిట్ ఆఫీసర్ ఏవో ఏదో కావాలంటే ఏవోనే తీసుకోండి ఆడిట్ ఆఫీసర్ కదా. నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్రశ్న వచ్చింది, డిపిఓ అండ్ జెడ్పీసీఓ ఆర్ నాట్ సేమ్. మనం సేమ్ అని చెప్పలేదు కదా. సేమ్ అన్న యాక్చువల్గా ఈక్వల్ అన్నాం బట్ ఒకసారి చూడండి, ఒకసారి డిపిఓ అండ్ జెడ్పీసీఓ దిస్ వన్.
జెడ్పీసీఓ అనేది మనకి కలెక్టర్ వస్తారు అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. జెడ్పీసీఓ ఎస్ఎస్ ఒకసారి అది చూస్తాం, నేను చూస్తే చూస్తుంటే మీకు ఫీడ్బ్యాక్ మీకు జెడ్పీసీఓ చెప్తాము. అనేది మనకి జనరల్ గా బై డిఫాల్ట్ ఎక్స్ అఫీషియో ఆఫీసర్ ఆఫీసర్ కలెక్టర్ అవుతారు. కలెక్టర్ ఉంటాడు కాబట్టి యాక్చువల్లీ సో డిస్ట్రిక్ట్ జెడ్పీసీఓ జనరల్లీ ఎక్స్ అఫీషియో ఆఫీసర్, జిల్లా ఎక్స్ డిస్ట్రిక్ట్ అఫీషియో పంచాయతీ ఎక్స్ ఆఫీసర్ కలెక్టర్ ఉంటాడు కలెక్టర్ కాబట్టి ఉంటారు. కరెక్ట్. మోనికా రాణి ఇన్ డిఆర్ CTO సిటిఓ మున్సిపల్ కమిషనర్ which has more chances for conference. District register, సిటిఓ మున్సిపల్ కమిషనర్, CTO అండి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. సిటిఓ దాని తర్వాత మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్. ఇక్కడ చూడండి ఒకసారి ఏ క్రైటీరియా మీద నేను చెప్తున్నానంటే సిటిఓ ఇస్ హ్యావింగ్ పే స్కేల్ ఆఫ్ ఈక్వల్స్ టు డిప్యూటీ కలెక్టర్. సో ఇమ్మీడియట్ గా మీకు ఎక్కువ ఉంటుంది స్కోప్. దాని తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కి తర్వాత మున్సిపల్ కమిషనర్ కి పే స్కేల్ ఒకటే. అయితే పే స్కేల్ ఒకటే, బట్ ఏ క్రైటీరియా ప్రకారము యూ గెట్ కన్ఫర్డైసెస్ బేస్డ్ ఆన్ ద విచ్ జాబ్ హ్యాస్ మోర్ ఇంటరాక్షన్ విత్ ద పబ్లిక్. That's one ultimately municipal commissioner is having more interaction with the public. That is this one having more probability to get the conferred IAS. next Lakshman Anand is asking labor commissioner excise. Do we go in order as mentioned in the notification or preference? Labor commissioner and excise do go in order as mentioned in notification by preference. That is the excise and then labor office. Yeah, excise superintendent, then we can go labor. The questions are Sumant Kumar is asking promotions fast గా ఉంటాయా ఏ వాళ్ళు? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమోషన్ ఫాస్ట్ గా ఉంటాయా? యా, ఈ క్వశ్చన్ కి మనకి యాక్చువల్గా ప్రమోషన్ కి తొందరగా ఉంటాయా తొందరగా ఉండవని ఎప్పుడు చెప్పగలుగుతామంటే అప్పుడు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ పోస్టులు వేకెంట్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. యాక్చువల్ ఎప్పుడు వేకెంట్ అవుతాయి? సో ఎక్కువ నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కన్సిడర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి యూ కెన్ గెట్ స్పీడ్ ప్రమోషన్. సో తెలంగాణలో ఏపీలో రెండింటిలో కూడా మెడికల్ కాలేజ్ ఎక్కువ మెడికల్ కన్స్ట్రక్ట్ చేయాలని చూస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ స్పీడ్ ప్రమోషన్ ఛానల్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సార్ ఇంకోసారి క్విక్ గా ట్రైనింగ్ గురించి చెప్పమంటున్నారు, ఎందుకు అంటే ట్రైనింగ్ ఆస్పెక్ట్ ఏ విధంగా ఉంటుందని ఒకసారి. ట్రైనింగ్ అందరికీ ట్రైనింగ్ ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ 1 year ఉంటుందండి. ఈ 1 yearలో యాక్చువల్గా ఒక మనకి ఏదైతే కొన్ని ఇప్పుడు యాక్చువల్గా మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా కర్నూలు అలొకేట్ చేసినారు. ఈ కర్నూలు అలొకేట్ చేసిన తర్వాత ఈ 1 year పీరియడ్లో ఒక 1 month మటుకు మనకు హెచ్ఆర్డి ట్రైనింగ్ ఉంటుంది. అయితే వేరే డిపార్ట్మెంట్స్ అనుకోండి, సపోజ్ డిప్యూటీ కలెక్టర్కి ఒక సపోజ్ మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో రంగారెడ్డి ఒక డివిజన్ ఇచ్చేసినాడు. యాక్చువల్గా ఈ రంగారెడ్డి డివిజన్లో మీరు వర్క్ చేస్తూ మళ్ళీ హెచ్ఆర్డి ట్రైనింగ్ ఈ 1 year పీరియడ్లో ఏదో ఒక 3 months, ఫస్ట్ 3 months కానీ మిడిల్ 3 months కానీ లాస్ట్ 3 months కానీ బేస్డ్ ఆన్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దే గివ్ ఆర్డర్స్ హెచ్ఆర్డి ట్రైనింగ్ ఫర్ 3 months. అయితే హెచ్ఆర్డీలో అన్ని సీట్స్ ఒకేసారి ఉండవు కాబట్టి జాయింట్గా డీసీస్కి సిటిఓస్కి ఒకసారి, తర్వాత అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్కి ఏఓస్కి, తర్వాత రిమైనింగ్ ఎంపీడీఓస్కి ఒకసారి, ఇట్లా గ్రూప్గా డివైడ్ చేసి హెచ్ఆర్డీలో ట్రైనింగ్ ఇస్తారు. బట్ కామన్గా మనకు ఎంపీడీఓ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్కి ట్రైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే 1 year ట్రైనింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఎంపీడీఓ మాత్రం ఎక్కువ ఉంటుంది, డిఎస్పీకి ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా పీటీసీలు ఉంటుంది, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో ట్రైనింగ్ యాక్చువల్ ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళు కూడా హెచ్ఆర్డీలు ఉంటుంది, బట్ తక్కువ పీరియడ్ ఉంటుంది. ఓన్లీ తక్కువ ఉంటుంది, బట్ దే హావ్ దేర్ ఓన్ ఎక్కువ. బట్ కొన్ని 24 months ఉంటుందని విన్నాను నేను. 24 months ఉంటుంది. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి, ఏమండి ఆర్టీఓ ఉంది. ఆర్టీఓకి తర్వాత ఆర్టీఓకి ఏపీలో కానీ ఇక్కడ కానీ సరైన కొన్ని ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని దే ఆర్ సెండింగ్ టు ద పూణే. పూణేలో మనకు రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించి రీసెర్చ్ సెంటర్ ఉంటుందండి. సో అక్కడ అంటే బేస్ ఆన్ ద గవర్నమెంట్స్ ఎక్కడ సెండ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఈ 1 year ట్రైనింగ్ పీరియడ్లో ఒక 3 months కానీ 2 months కానీ ఆర్టీఓకి సంబంధించి పూణేకి సెండ్ చేస్తారు. తర్వాత సిటీఓకి సంబంధించి కూడా అవుట్ ఆఫ్ ద స్టేట్ యాక్చువల్గా బెంగళూరు ఉంది, బెంగళూరులో కొన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది. యాక్చువల్గా రీసెంట్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి అనంతపురం డిస్ట్రిక్ట్లో ఒకటి ఎస్టాబ్లిష్ చేసిన రీసెర్చ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పి. సో ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. యాక్చువల్గా అంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఈ రూల్స్ చేంజ్ అవుతుంటాయి డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్, ఆ గవర్నమెంట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ యూనివర్సల్గా అందరికీ 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ 1 year ట్రైనింగ్లో 1 month నుంచి 3 months వరకు హెచ్ఆర్డి ట్రైనింగ్ ఉంటుంది. రిమైనింగ్ పీరియడ్ మీకు ఏదో ఒక మీ పోస్ట్కి అటాచ్ అయిపోతుంది. మీకు ఇప్పుడు నేను అదే అన్నాను కదా, ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ కి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఒక రెవెన్యూ డివిజన్ లో ఆదిపట్ల రెవెన్యూ డివిజన్ ఉంటుంది. ఆదిపట్ల రెవెన్యూ డివిజన్ లో అక్కడ మీకు ఇచ్చేసారు అనుకోండి, ఆ 1 year మీరు ఆదిపట్ల రెవెన్యూ డివిజన్ లోనే అక్కడ ఉండే కలెక్టర్ కింద ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తుంటారో డిప్యూటీ కలెక్టర్ గా అతని కింద మీరు వర్క్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ అవుట్ ఆఫ్ 1 year లో ఒక 3 months మీకు హెడ్ ఆఫీస్ హైదరాబాద్ పంపిస్తారు, మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ కి
సెండ్ చేస్తారు. ఆ 3 మంత్స్ ఎందుకు, హెచ్ఆర్డి ట్రైనింగ్ కావాలి కాబట్టి కొన్ని అంటే సర్వీస్ రూల్స్ కానీ, లేకపోతే వేరే లీవ్ రూల్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత మిగతా మొత్తం తర్వాత సైకలాజికల్గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాత పబ్లిక్ వచ్చినప్పుడు డెసిషన్ ఎట్లా తీసుకోవాలి, తర్వాత ఆర్టీఏ యాక్ట్ గురించి, తర్వాత ఉమెన్స్ ఎంప్లాయీస్ ఎట్లా డీల్ చేయాలి, సెక్షువల్ హరాస్మెంట్ అగేన్స్ట్ ద వర్క్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేసెస్, ఇట్లా కొన్ని కొన్ని ఏవైతే ఇష్యూస్ ఉంటాయో, పోస్కో యాక్ట్ ఇవన్నీ ఉంటాయో, వీటి గురించి యాక్చువల్గా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది ఉంటుంది ఇక్కడ మన హెచ్ఆర్డీలో ఉంటుంది ఇవన్నీ సంబంధించి. స్పెషల్ ట్రైనింగ్ అనేది డిపార్ట్మెంట్స్ వైజ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ వైజ్ అది 4 బేస్డ్ మంత్స్ అయినా కావచ్చు, స్పెషలైజేషన్. 6 మంత్స్ అయినా కావచ్చు, 8 మంత్స్ అయినా 8 కావచ్చు. మంత్స్ అన్న కావచ్చు, అది డిపార్ట్మెంట్ యొక్క డెసిషన్ బట్టి చేంజ్ అవుతుంది. డిపార్ట్మెంట్ యొక్క డెసిషన్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి మీకు ఈ 1 ఇయర్ లో ఉంటుంది. నెక్స్ట్, రీజన్ ఫర్ ప్రయారిటైజింగ్ ఏఓ ఓవర్ ఏటీఓ అండ్ ఏఏఓ స్పెసిఫిక్ ఏమైనా స్పెసిఫిక్ చెప్పగలరా? స్పెసిఫిక్ గా ఏం లేదంటే ఏవోగా మీకు ప్రమోషన్ చాలా చాలా స్పీడ్ గా ఉంటుంది. బట్ దట్టు మీకు డిఎంహెచ్ఓ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది కాబట్టి డిఎంహెచ్ఓ ఆఫీస్ లో మీకు ఏఓ జాబ్ చాలా జాబ్స్, డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫ్ ఏవైతే రిమైనింగ్ మనకు డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బేసిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటాము. సో డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అనే ఒక ఆ వర్డ్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్ కాబట్టి డిస్ట్రిక్ట్ అంతా మీరు హెడ్ గా ఉంటారు కాబట్టి, అంటే మెడికల్ సంబంధించి మీరు హెడ్ గా ఉంటారు కాబట్టి ఇక్కడ బాగుంటుంది. ఏఓ దిస్ వన్ ఇది ఏటీఓ వచ్చేసి మీరు ఒక డివిజనల్కే పరిమితం అయిపోతారు. ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ తర్వాత మీరు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్గా వస్తారు. తర్వాత నెక్స్ట్ డీడీ అవుతారు, డిప్యూటీ డైరెక్టర్. బట్ దే ఆర్ ఓన్లీ డీల్ విత్ ఓన్లీ దిస్ ఏది మనకు అకౌంట్స్ సెక్షన్ సంబంధించి డీల్స్ ఉంటుంది. ఏఓగా సంబంధించి ఏంటంటే అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్తో పాటు వేరే యాక్టివిటీస్, వేరే ఫంక్షన్స్, జాబ్ ఫంక్షన్స్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ద ఏటీఓ. ఏటీఓ ఏంది ఓన్లీ అకౌంట్స్ సంబంధించి చూస్తాడు. ఏవో అకౌంట్స్తో పాటు సపోజ్ డ్రగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, స్టాక్ లెవెల్స్ ఉన్నాయా లేదా, లేకపోతే హాస్పిటల్ సంబంధించి ఎవరైతే డైట్ సప్లై చేస్తుంటారో, ఫుడ్ సప్లై చేస్తుంటారో, ఇట్లా ఇతను చెక్ చేయడము కరెక్ట్గా ఉందా లేదా ఫుడ్, లేకపోతే వాళ్ళు అగ్రిమెంట్స్ అన్ని మళ్ళీ రెన్యువల్ చేయడము, లేకపోతే క్యాన్సిల్ చేయడము, లేకపోతే హాస్పిటల్కి సంబంధించిన ఎవరీ ఇష్యూ, ఏదైనా ఎలక్ట్రిసిటీ వర్క్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా డెవలప్మెంటల్ ఇష్యూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇష్యూ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం చేస్తుంటాం కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఓన్లీ అకౌంట్ చూసుకుంటూ 24/7 వండుకోకుండా ఇది చేస్తుంటాం కాబట్టి వీఆర్ హ్యావింగ్ మోర్ సాటిస్ఫాక్షన్ కంపేర్ టు అదర్స్. నెక్స్ట్, కామన్ ట్రైనింగ్, స్పెసిఫిక్ పోస్ట్ ట్రైనింగ్ గురించి ఒకసారి సమ్మరైజ్ చేసాము. చేయండి సార్, యా, ఎస్పెషల్లీ ఏటీఓ. ఇక్కడ మీకు అది కామన్ గా చెప్పాలంటే 12 మంత్స్ మనకి 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఏటీఓ ఏఓ ఏఓకి కంపల్సరీ డెఫినెట్లీ 1 ఇయర్ ఉంటుంది. ఈ 1 ఇయర్ లో వీళ్ళంతా 1 మంత్ హెచ్ఆర్డి ట్రైనింగ్ లో ఉంటారు. 1 మంత్ వచ్చి హెచ్ఆర్డీలో, హెచ్ఆర్డి ట్రైనింగ్ రిమైనింగ్ లో అంతా ఉంటారు. వాళ్ళ డిపార్ట్మెంట్. రిమైనింగ్ అంతా ఎక్కడైతే ఒకటి మీరు పోస్టింగ్ ఇచ్చిన మీకు ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ కండక్ట్ చేసిన తర్వాత సపోజ్ నాకు కౌన్సిలింగ్ అయిపోయింది. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నాకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో నాకు పోస్టింగ్ వచ్చింది. ఇది పోస్టింగ్ ఆర్డర్స్ అంటాం. ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నాకు పోస్టింగ్ వచ్చింది అనుకోండి. ఇది నాకు మెయిన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు దీంతో నేను ఒక 1 మంత్ ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో వర్క్ చేసిన తర్వాత నౌ దే గివ్ ట్రైనింగ్ ఆర్డర్స్ టు అస్. ట్రైనింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది కదా. సో ఈ 1 ఇయర్ ట్రైనింగ్ గురించి మీకు ఎక్కడైతే పోస్టింగ్ ఆర్డర్స్ ఉంటుందో అదర్ దెన్ దిస్ పోస్టింగ్ ప్లేస్ యూ హ్యావ్ టు గో ఫర్ ట్రైనింగ్ ఇన్ అదర్ హాస్పిటల్స్. అది డిఎంహెచ్ఓ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, లేకపోతే అదర్ టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు. మీరు 1 ఇయర్ వేరే హాస్పిటల్లో, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కాకుండా వేరే హాస్పిటల్స్లో మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఉస్మానియా నుంచి మీకు ట్రైనింగ్ ఇప్పుడు ఉస్మానియాలో మీరు పోస్టింగ్ ఆర్డర్ ఉంది కాబట్టి ట్రైనింగ్కి మీరు గాంధీ హాస్పిటల్ చూస్ చేసుకోండి. ఈ గాంధీ హాస్పిటల్లో ట్రైనింగ్ 12 మంత్స్ తీసుకుంటేనే మధ్యలో ఏదైనా ఒక ఫ్లెక్స్ గవర్నమెంట్ యొక్క అవైలబిలిటీ, మీ డిపార్ట్మెంట్ యొక్క అవైలబిలిటీ బట్టి ఒక 1 మంత్ మీరు హెచ్ఆర్డీకి సెండ్ చేస్తారు. ఇక్కడ గాంధీ హాస్పిటల్ నుంచి మీరు హెచ్ఆర్డీకి వెళ్తారు. హెచ్ఆర్డీలో 1 మంత్ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్ చేయాలి. ఈ గాంధీ హాస్పిటల్లో ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని మంత్స్ ఉంటారు? 12 మంత్స్ ఉంటారు. 12 మంత్స్ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా వచ్చి మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి? ఉస్మానియా హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ మీరు పోస్టింగ్ లొకేషన్ లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి మీరు మెయిన్ జాబ్ స్టార్ట్ అయిపోతుంది. సో ట్రైనింగ్ పీరియడ్ అంటే మోస్ట్లీ వర్క్ తో పాటు కొంచెం ఆ జాబ్ అని మనం ఎంజాయ్ చేస్తాం కొంచెం. అది ట్రైనింగ్ అంటే అంత హార్డ్ ట్రైనింగ్ ఏమి ఉండదండి. కొంచెం అది ఎంజాయ్ చేస్తూ చేస్తాం, మనం పెద్ద ఇబ్బందిగా ఏమి ఉండదు ట్రైనింగ్ పీరియడ్ మనకు. అదే అంటున్నాం, మీ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉంటుందంటే అది ట్రైనింగ్ పీరియడే. ఆ ట్రైనింగ్ పీరియడ్ ఏం నేర్చుకోవాలన్నా లేకపోతే కొంచెం ఏదైనా వేరే ఎంజాయ్ చేయాలన్నా ఆ టైంలోనే చేయండి. తర్వాత మీరు వీఆర్ బిజీ విత్ యువర్ రెస్పెక్టివ్ జాబ్స్. ఇప్పుడు లాస్ట్ ఒక ఫ్యూ క్వశ్చన్స్ తీసుకుందాం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ అన్మ్యూట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దిస్ సార్. ఐ హోప్ వీ హ్యావ్ ఆన్సర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ రిలేటెడ్ టు యువర్ పోస్ట్ ప్రయారిటీ. ఇక్కడ కూడా మనం 2 కేటగిరీలో ఇచ్చాము, జాబ్ యాజ్ ఎ ప్రయారిటీ, నెక్స్ట్ ఇస్ పబ్లిక్ సర్వీస్ యాజ్ ఎ ప్రయారిటీ. ఇది చాలా పబ్లిక్ సర్వీస్ యాజ్ ఎ ప్రయారిటీ, జాబ్ యాజ్ ఎ ప్రయారిటీ. ఇక్కడ మనం 18 జాబ్స్ కి ఒకసారి ఒకసారి అంటే చాలా మంది మీలో కన్ఫ్రంట్ అవుతున్నారు అంటే ఏది చూస్ చేసుకోవాలి అని. ఒకటి ఇక్కడ చూడండి ఒకసారి, డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అండ్ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్
ఇక్కడ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్కి శాలరీ తక్కువే, సిటీఓస్కి శాలరీ 58,000 రూపీస్. బట్ కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతానా కానా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది దీంట్లో ఎక్కువ ఉంటుంది కదా. 24/7 జాబ్ బాగుంటుంది. ఇక్కడ ఏముంటుంది, సిటీఓ మీరు మామూలుగా డెస్క్ జాబ్ అన్నట్టు. అంటే అకౌంట్స్, జిఎస్టీ రిటర్న్స్ కరెక్ట్ ఫైల్ చేస్తున్నారా లేదా, ఇన్వాయిసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ట్యాక్స్ కలెక్షన్ అంటే గవర్నమెంట్ నుంచి కొంచెం ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే మీరు రెవెన్యూ జనరేటింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి రెవెన్యూ ఎన్హాన్స్ అవుతుందా లేదా, లేకపోతే ఎక్కడన్నా ట్యాక్స్ ఎవేషన్స్ ఎక్కడైనా జరుగుతున్నాయా, ఇవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. అప్పుడప్పుడు వెరీ రేర్ కేసెస్ యూ హ్యావ్ టు గో అండ్ రైడ్ ఏ షాప్స్ వెదర్ దే ఆర్ ప్రాపర్లీ ఫైల్ ద రిటర్న్స్ ఆర్ నాట్. ఇంత తప్ప ఇదైతే 24/7 ఉంటుంది కదా. ఒకవేళ లేదు నాకు ప్రమోషన్ ఇంపార్టెంట్ అని అనుకుంటే దీన్ని చూస్ చేసుకోండి. Yeah. Mr. VP, I have unmuted you. You can ask, సార్ please. హలో చెప్పండి చెప్పండి. సార్, ఇప్పుడు ట్రెజరీలో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్ అకౌంట్స్ ఆఫీసర్ ఆర్ అసిస్టెంట్ లెక్చరర్ అని ఉంది సార్. అసిస్టెంట్ లెక్చరర్స్ అంటే యాక్చువల్గా మనకు ఏమైందంటే, ఇప్పుడు మనకు మీరు హెచ్ఆర్డి ట్రైనింగ్ లో వెళ్తారు కదా. హెచ్ఆర్డి ట్రైనింగ్ వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్గా అకౌంట్ సంబంధించిన ప్రతి ఎంప్లాయీ అంటే ఈ 18 సెగ్మెంట్స్ డిఫరెంట్ ఏదైతే జాబ్స్ ఉన్నాయో మీరు అందరూ డిడిఓస్ అంటే డ్రైవింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ కాబట్టి అకౌంట్స్ని ఎట్లా డీల్ చేయాలి, ఏ ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలి, ఏ ఫైల్ మీద సంతకం పెట్టకూడదు, తర్వాత శాలరీ బిల్స్ ఎట్లా చేయాలి, లీవ్ రూల్స్ ఎట్లా ఉండాలని ఇవన్నీ ఈ విషయాలన్నీ మీకు ఎవరు చెప్తారంటే వీళ్ళే చెప్తారు. అంటే వేరే కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్ వీళ్ళకి అకౌంట్స్ మీద ఎక్కువ పట్టు ఉంటుంది కాబట్టి దే గివ్ ట్రైనింగ్ టు అస్. సో వీళ్ళు ట్రైనింగ్ ఆ టీచింగ్ హాస్పిటల్ ఎవరైతే ట్రైనింగ్ సెంటర్స్లో లెక్చరర్స్గా వీళ్ళే వస్తారు మోస్ట్లీ. మేము ట్రైనింగ్ తీసుకున్నప్పుడు కూడా మాకు 1 month హెచ్ఆర్డి ట్రైనింగ్ ఉంటే ఆ 1 month హెచ్ఆర్డి ట్రైనింగ్లో లీవ్ రూల్స్ కానీ జనరల్ ఎంప్లాయీస్ సర్వీస్ రూల్స్ ఇవన్నీ ఎవరు చెప్పినారంటే మొత్తం ట్రెజరీ ఆఫీసర్స్ దా చెప్తున్నారు యాక్చువల్లీ. సో దీని గురించే అప్పుడప్పుడు అంటే మీరు జాబ్ చేస్తూ కొన్ని రోజులు ఈ హెచ్ఆర్డీకి వెళ్ళిపోవచ్చు, కొన్ని రోజులు కాకపోతే మీరు హెచ్ఆర్డీలోనే పోస్టింగ్ తీసుకోవచ్చు డిప్యుటేషన్ మీద. తను డౌట్ ఏంటంటే ఇక్కడ మనకి 16th కాలంలో ఏటీఓ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, యా యా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ లెక్చర్ ఇన్ ద ట్రైనింగ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అని అన్నారు కదా. అసిస్టెంట్ లెక్చరర్ అంటే లెక్చరరా అనేది తన డౌట్. లెక్చరర్ మీరు జాబ్ చేస్తూ జస్ట్ ఆ స్టేటస్ మీరు టీచింగ్ చెప్తుంటారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద మీరు ఎంప్లాయీస్ కి అంటే గుర్తుపెట్టుకోండి వేరే ఎంప్లాయీస్ కి మీరు ట్రైనింగ్ ఇస్తుంటారు. అందు గురించి ఇట్ ఇస్ కాలేజ్ లెక్చరర్ అంటే లెక్చరర్ యాక్చువల్ కాదు, మన జాబ్ మీద డిప్యుటేషన్ మీద వెళ్తాం మనం. అంత మీద డైరెక్ట్ గా మీకు అక్కడ పోస్టింగ్ అయితే ఏముండదు. ఈజ్ ఇట్ క్లియర్? ఇంకేమైనా ఫాలో అప్ ఎస్ సార్. క్వశ్చన్స్? సార్, ట్రైనింగ్ ఇప్పుడు కామన్ ట్రైనింగ్ ఉంటుందా? ఇప్పుడు ఏఓ, ఏటీఓ, ఏఏఓ, ఇప్పుడు డీసీ, మిగతా పోస్ట్ డిపిఓ, డిఆర్ వీళ్ళందరికీ కామన్ ట్రైనింగ్ ఉంటుందా సార్ ఫస్ట్ కొన్ని డేస్? ఇప్పుడు మాకు వెరిఫికేషన్ అయిపోయింది, పోస్టింగ్స్ ఇప్పుడు మాకు ఏటీఓ అంటే ఇప్పుడు సపోజ్ వరంగల్ వస్తే వరంగల్ కి పంపిస్తారా ఫస్ట్, ఆ తర్వాత హెచ్ఆర్డీకి పిలుస్తారా, లేదంటే కామన్ గా అందరికి ఒకే ట్రైనింగ్ ఇచ్చేసి తర్వాత అలాట్మెంట్ చేస్తారా? కొంచెం దాని మీద కన్ఫ్యూజన్ ఉంది సార్. లేదండి, ఫస్ట్ మీరు వరంగల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడైతే జాబ్ పోస్టింగ్ ఆర్డర్స్ ఎక్కడైతే ఇస్తారో యూ హ్యావ్ టు గో అండ్ రిపోర్ట్ దేర్ ఓన్లీ. ఓకే. పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఒక 1 month తర్వాత అప్పుడు మీకు మీ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ ఆర్డర్స్ వస్తాయండి. ఓకే. ఆ ట్రైనింగ్ ఆర్డర్స్ మీరు వరంగల్లో పోస్టింగ్ ఇచ్చినారు అనుకోండి, మీకు వరంగల్లో ట్రైనింగ్ ఉండదు, కరీంనగర్లో ట్రైనింగ్ ఇస్తాడు. ఓకే. ఈ కరీంనగర్లో ట్రైనింగ్ తీసుకున్న పీరియడ్ లోనే ఒక ఇదర్ 1 month కానీ లేకపోతే 2 months కానీ 3 months కానీ బేస్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ మీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ రాసే లెటర్ బట్టి హెచ్ఆర్డి ట్రైనింగ్ కి పంపిస్తారు. హెచ్ఆర్డి ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది మనకు హైదరాబాద్ లో హైదరాబాద్. ఎంసీహెచ్ఆర్డి ఉంటుంది కదా, మర్రి చెన్నారెడ్డి అవును సార్. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ట్రైనింగ్ హెచ్ఆర్డి ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ మీరు కరీంనగర్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఓకే. ఇక్కడ మీ ట్రైనింగ్ లొకేషన్ కరీంనగరే కదా. అవును. ఈ 12 months ట్రైనింగ్ ఏదైతే పీరియడ్ అయిపోతుందో అప్పుడు మీరు వెళ్ళి వరంగల్లో రిపోర్ట్ చేయాలి, అంటే జాబ్ లో జాయిన్ అయిపోవాలి. ఓకే. అంతేగాని కామన్ గా ఇట్లా ఏం ట్రైనింగ్ ఉండదు అంటారు మిగతా పోస్ట్స్? కామన్ గా ట్రైనింగ్ ఉండదండి. కామన్ గా ట్రైనింగ్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే 3 to 4 డిపార్ట్మెంట్స్ కలిపి ఇస్తారు. యాక్చువల్గా ఇది హెచ్ఆర్డి ట్రైనింగ్ లో కూడా ఉంటుంది, కామన్ గా ఉంటుంది. అదే ఇప్పుడు సార్, ఆ హెచ్ఆర్డి లో కామన్ ట్రైనింగ్ ఇప్పుడు మిగతా ఆఫీసర్స్ తో పాటు అది ఎప్పుడు ఉంటుంది మేడం, ఉంటుంది అని చెప్పి ఉంటుంది మేడం. మీకు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు మీ డిపార్ట్మెంట్స్. సపోజ్ ఇప్పుడు ఏటీఓ, ఏఓ ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళందరికీ ఒక 4 to 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒకేసారి హెచ్ఆర్డీలో ఇస్తారు. మీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళకి ఇస్తారు. అచ్చా. ఓకే. అందరినీ 18 పోస్ట్స్ అయితే అట్లా వేయరు అంటున్నారు. మనకు ఇబ్బంది అవుతుంది కదా, 500 ఓకే. ఓకే. అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ కన్వీనియన్స్ ఉండదు. అకామిడేట్ చేయలేము కదా అంతమందికి. ఎందుకంటే అచ్చా. ఇప్పుడు హెచ్ఆర్డీలో ఉన్నప్పుడు అక్కడ హెచ్ఆర్డీ ట్రైనింగ్ వచ్చే ఆఫీసర్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరు వస్తారు మీకు ట్రైనింగ్ ఓకే. మామూలు అంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ లో వెటరన్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే వచ్చి మనకు చెప్తారు అంతే కదా, వేరే వాళ్ళు రారు కదా నార్మల్ గా. అవును. అవును.
ఇప్పుడు సపోజ్ ఓకే తెలుగు లాంగ్వేజ్ సంబంధించి వీళ్ళు బయట వాళ్ళు వస్తారు తప్ప అడ్మిషన్ సంబంధించి మనల్నే వస్తాం మోస్ట్లీ. ఓకే ఓకే ఫ్యాకల్టీ అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అకామిడేట్ అంతమందిని చేయలేం కాబట్టి గ్రూప్స్ గా వస్తారు మేడం. ఒక్కొక్క 4 to 5 డిఫరెంట్ క్యాడర్స్ ని అక్కడ హెచ్ఆర్డి ట్రైనింగ్ అలగేట్ చేస్తారు, అందరినీ చేయరండి. ఓకే సార్, ఇఫ్ యూ హ్యావ్ టు ర్యాంక్ ఇట్లా ఏఓ ఆర్ ఆడిట్ అండ్ ట్రెజరీ, ఓకే ఇప్పుడు జాబ్ పరంగా కానీ కొంచెం మీరు ఒక క్లారిటీ, ఇఫ్ యూ హ్యావ్ టు చూస్ బోత్, ఈ రెండు పోస్ట్ ప్రయారిటీలో మీరు ట్రెజరీ ఫస్ట్ అంటున్నారా? ట్రెజరీ, ఆడిట్ అండ్ మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫస్ట్ పెట్టారు కదా, జనరల్ గా వాళ్ళు స్పెషలైజ్డ్ అయిపోతుంది కదా అని చెప్పి కింద అన్నట్టు అనుండే, కొంచెం మీరు ఏమైనా క్లారిటీ దాని మీద? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అంటే స్పెషలైజ్ అంటే హాస్పిటల్ డిపార్ట్మెంట్ లో ఉండడం వల్ల కొంచెం అట్లా అనిపిస్తుంది కానీ, బట్ మనకు సంబంధం ఉండదండి. హాస్పిటల్ ఓకే డాక్టర్ వరకు డాక్టర్సే చేస్తారు. మన వరకు మనది అంటే మనం వీఆర్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ ఆఫీస్ అంటలే, ఆఫీస్ వరకే ఓకే వర్క్ చేస్తుంటాం మనం. మనకు డాక్టర్ తో సంబంధం ఉండదు. జస్ట్ ఓకే మెడికల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో మీకు తెలిసి ఉంటుంది, హాస్పిటల్ హెడ్ ఎవరు? మెడికల్ సూపరింటెండెంట్. అవును అతను ఫాలో అప్ చేసుకుంటూ అతను కోఆర్డినేట్ చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ శాలరీ బిల్స్ ఉన్నాయండి, ఒక మీ కింద ఉన్న ఎంప్లాయ్ ఒక పెద్ద పెద్ద, ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో దాదాపు 500 ఎంప్లాయీస్ ఉంటారు. అవును అవును ఈ 500 ఎంప్లాయీస్ కి శాలరీస్ ఎవరు చేయాలి? మనమే చేయాలి. ఓకే ఓకే ఈ అది అర్థమైంది సార్. 500 ఎంప్లాయీస్ సంబంధించి సపోజ్ ఏదైనా ఒక హాస్పిటల్ సంబంధించి మనకు మీకు ఐడియా ఉంటుంది, బయోమెడికల్ వేస్ట్ అని ఒకటి ఉంటుంది కదా హాస్పిటల్లో, సర్జరీ చేసిన తర్వాత వేస్ట్ మెటీరియల్ అంతా ఉంటుంది కదా. దీనికి సంబంధించి మనం యాక్చువల్గా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి కాంటాక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు బయోమెడికల్ వేస్ట్ సంబంధించి ఒక కాంటాక్ట్ మనం ఇవ్వాలి వేరే వాళ్ళకి, ఎందుకంటే ఇది వచ్చి ఓకే డైలీ కలెక్ట్ చేసుకోవాలి. ఈ ఓకే కాంటాక్ట్ ఇచ్చేటప్పుడు మనం ఒకటే పవర్ కాదు, మనతో పాటు సూపరింటెండెంట్ కూడా అక్సెప్ట్ చేయాలి, పైన మీద సంతకం చేయాలి కాంటాక్ట్ సంబంధించి. ఓకే ఓకే ఇక్కడ మీకు పవర్ షేరింగ్ అనేది ఇష్యూ అనేది అరేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకే ఓకే ఏటీఓ తర్వాత ఏఏఓ అంటారు, ఆడిట్ అంటారు మీరైతే. ఎస్ మేడం, ఫస్ట్ ఏటీఓ పెట్టుకోండి. ఏటీఓ మీకు బాగానే ఉంటుందండి, ఎందుకంటే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్స్ ఇట్లా వెళ్ళిపోతారు కొంచెం జాడి. మీకు ఎందుకు నేను ఏటీఓ తర్వాత ఫస్ట్ ఏటీఓ పెట్టి తర్వాత ఆడిట్ ఆఫీసర్ పెట్టినానంటే, నార్మల్ గా ట్రెజరీస్ లో ప్రమోషన్ ఛానల్ కొంచెం బాగుంటుందండి, అందు గురించి చెప్తాను. ఓకే ఇప్పుడు మనం ఏవో అచ్చా ముందు ఓకే మళ్ళీ ఏటీఓ ఇచ్చాం. ఓకే ఓకే, అంటే కంపేర్ టు ఏఓ తర్వాత నెక్స్ట్ ఏటీఓ అని ప్రమోషన్ ఛానల్ బాగుంటుంది. ఆడిట్ ఆఫీసర్ కన్నా ఏటీఓకి ఎక్కువ ఉంటుంది ప్రమోషన్ ఛానల్, చాలా స్పీడ్ గా ఉంటుందండి ఇది ట్రెజరీస్ లో ప్రమోషన్. ఓకే సార్, వాట్ ఐ కంపేర్ హర్డ్ టు ఈస్ చెప్పండి. ఇన్ బిట్వీన్ ఆడిట్ ఆఫీసర్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, ఇవి రెండే చెప్తున్నా మేడం నేను. సో ఆడిట్ కన్నా మీకు ట్రెజరీస్ లో ప్రమోషన్ ఛానల్ చాలా స్పీడ్ గా ఉంటుంది, అందు గురించి మీకు ట్రెజరీ ఆఫీసర్ ఫస్ట్ ఆఫ్ చేసిన ప్లేస్. ఓకే సార్, వాట్ ఐ హర్డ్ ఈస్ అంటే కనుక్కున్నాను నేను, ఎంపీడీఓ గానీ డిపిఓ గానీ దే హ్యావ్ టు బికమ్ నెక్స్ట్ ప్రమోషన్ ఈజ్ డెప్యూటీ సిఇఓ, ఆ తర్వాత సిఇఓ ఆఫ్ జెడ్పీ, ఇద్దరు రెండిటికి సేమ్ ప్రమోషన్ ఛానల్. కాకపోతే ఇప్పుడు డిపిఓ 5 to 7 years లో డెప్యూటీ సిఇఓ అయితే, ఎంపీడీఓ మాత్రం 7 to 10 years, ఒక 2-3 years ఎంపీడీఓకి ఎక్కువ పడుతుంది. బట్ దెన్ ప్రమోషన్ ఛానల్ మాత్రం సేమ్ అని చెప్పి నేను విన్నాను సార్, మరి అది కరెక్టా? మేడం యాజ్ ఆఫ్ టుడే మనకున్న నాలెడ్జ్ ప్రకారం, గవర్నమెంట్ ఉండే అవైలబిలిటీ ఉండే సోర్సెస్ ప్రకారం ఎంపీడీఓకి ప్రమోషన్ ఛానల్ లేదు మేడం. ఓకే, లేట్ అన్నారు, లేదు 15 years కాబట్టి అట్లా. ఇంతకు ముందు ప్రీవియస్ మన కేసీఆర్ సార్ గవర్నమెంట్ కానీ, లేకపోతే ప్రజెంట్ ఉండే ఏపీలో ఉండే వైసీపీ గవర్నమెంట్ కానీ ఒక ప్రమోషన్ ఛానల్ వీళ్ళకి క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి, మనకు డివిజనల్ అంటాం కదా, డివిజనల్ లెవెల్ అంటాం కదా, బ్లాక్. ఈ డివిజనల్ అంటే బ్లాక్ డిస్ట్రిక్ట్ సార్ డివిజనల్ బ్లాక్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఓ అంటాం సింపుల్ గా, బ్లాక్ లెవెల్ ఆఫీసర్. ఈ బిఎల్ఓ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేస్తారు మేడం, ఎందుకు టు ఫెసిలిటీ ద ప్రమోషన్ ఫర్ ద ఎంపీడీఓస్. ఓకే, సో ఇప్పుడు వరకైతే ప్రమోషన్ ఛానల్ వాళ్ళకి లేదు మేడం యాక్చువల్ గా, బట్ ఫ్యూచర్ లో ఈ గవర్నమెంట్స్ దాని మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ దే విల్ క్రియేట్ ప్రమోషన్ ఛానల్ ఫర్ దెమ్ ఆల్సో. ఓకే సార్, ఆ ఇమేజ్ అంత క్లియర్ గా మాకు కనిపించట్లేదు, ఇఫ్ యూ కెన్ నేను స్క్రీన్ ఇంక్రీజ్ ద షాట్ సైజ్, లేదు అంటే యూ కెన్ సెండ్ ఇట్ ఆన్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా. టెలిగ్రామ్ గ్రూప్ లో సెండ్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, అదర్వైజ్ వీ కెన్ ఎండ్ ద సెషన్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఫర్ పోస్ట్ ప్రిఫరెన్స్. ఇంకా కొంతమంది ఇంకొక సెషన్ ఉంది. ఇంకొక సెషన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎంపీడీఓ అండ్ డిపిఓ వీళ్ళిద్దరితో ఇంకో సెషన్ విల్ ప్లాన్ ఇట్. మీకు ఇంక మనకి 15th అంతా మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి కాబట్టి మోస్ట్లీ ఇన్ 1 or 2 days ఐ విల్ ట్రై టు హ్యావ్ వన్ మోర్ సెషన్ ఆన్ డిపిఓ అండ్ ఎంపీడీఓ. ఐ థింక్ బై దిస్ సెషన్ వీ గాట్ కంప్లీట్ పిక్చర్ ఆన్ పోస్ట్ ప్రయారిటీ అండ్ ద ప్రయారిటీ. ఇక్కడ క్లియర్ గా సారు జాబ్ ప్రయారిటీ బేసిస్ మీద ఏ విధంగా ఉండొచ్చు, పబ్లిక్ సర్వీస్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అనేది. ఇది మీకు ఒక టెంటేటివ్ అండి, మళ్ళీ మీకు ఐచ్ఛికాలు ఉంటాయి కదా, రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు.
మీ యొక్క చాయిస్, మీ యొక్క ప్రయారిటీ కూడా మీరు దాంట్లో పెట్టుకొని. ఇప్పుడు ఇక్కడ Yes. కొంతమంది ఉమెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు సపోజ్ డిపిఓ మనకు వద్దనుకుంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బాగుంటుంది. అట్లా అంటే కొంచెం యాక్చువల్గా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిపరేషన్ ఆఫ్ పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనలైజ్ చేసుకుంటే కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయండి. బట్ ఓవరాల్ గా పబ్లిక్ సర్వీస్ ఓరియంటేషన్ అయితే ఇవే ఉంటాయి యాక్చువల్గా. ఎందుకంటే వీటిలో హై జాబ్ సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంటుంది. మీకు మున్సిపల్ కమిషనర్ అనుకుంటే మున్సిపల్ కమిషనర్ మీ కింద మార్నింగ్ చూస్తుంటాం కదా, మీ కింద మార్నింగ్ ఈ షార్టరీ వర్కర్స్ కానీ వేరే వర్కర్స్, ప్రతి సివిలేజ్ వర్కర్స్, వాటర్ సప్లయర్స్ వీళ్ళంతా మీ కింద వర్క్ చేస్తుంటే మీకు అదొక జాబ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అట్లా కాకుండా 1,00,000 రూపీస్ శాలరీ అనుకోండి, ఇట్లా డెస్క్ జాబ్స్ ఉన్నప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఇది నేను అదే అంటున్నా, అది ఇండివిజువల్ మెంటాలిటీ బట్టి డిసైడ్ అవుతుంది. అది యూనివర్సల్ గా మనం అప్లై చేయలేము కాబట్టి ఇదైతే పబ్లిక్ సర్వీస్ పరంగా దీస్ ఆర్ ద ప్రయారిటీస్ యాజ్ పర్ మై వ్యూ. సో మనం చేసే ఉద్దేశం కూడా అదే. ప్రతి జాబ్ గురించి ప్రోస్, కాన్స్, లిమిటేషన్స్, స్కోపు, ప్రయారిటీ, ప్రమోషన్స్ ఇవి చూసుకొని మీ యొక్క ఐచ్ఛికంతో మీరు ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ ఆల్ ద గ్రూప్ 1 ఆఫీసర్స్. ఈసారి చాలా మనకి సివిక్ సెంటర్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. మేము కూడా సివిక్ సెంటర్ స్టూడెంట్ యాక్చువల్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అంత మొత్తం రిటర్న్ ఇంటర్వ్యూస్ అన్ని మాకు ఇంటర్వ్యూ ఉన్నది ఏపీఎస్సీలో. సో సార్ దగ్గర పర్సనల్ గా గైడెన్స్ తీసుకున్నాం. సో సివిక్ సెంటర్ నుంచి కంగ్రాచులేషన్ సార్. యాక్చువల్ మన ఇన్స్టిట్యూట్ నుంచి హైయెస్ట్ ర్యాంక్స్ ఉన్నాయి కాబట్టి హోప్ దిస్ జర్నీ విల్ బి కంటిన్యూ ఫర్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సార్ యాక్చువల్గా సార్ gave interview guidance for at the time of taking interview also. Sir accommodate in hotels also. Means since notification to appointment orders, sir will take the care. This is inclusive development. మన ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ చదువుతాం కదా. సో ఇంక్లూజివ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎవరి దగ్గర ఉంటుందంటే దట్ ఈస్ ఓన్లీ సివిల్ సర్వీస్ విత్ హ్యావింగ్ సివిల్ సర్వీసెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా మీకు స్పెసిఫిక్ డౌట్ ఉంటే మన ఆఫీస్ నెంబర్ ఉంది కదా, ఆఫీస్ నెంబర్కి కూడా మీరు మెసేజ్ చేయండి. ఐ విల్ ట్రై టు గెట్ ఒపీనియన్ ఆఫ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. మీ నెంబర్ ఉంది కదా 7013495019. మీకు పోస్ట్ ప్రయారిటీ గురించి ఇంకా ఏమైనా ఫైన్ కన్ఫ్యూజన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు గెట్ ఇట్ క్లారిఫైడ్. అంతేగాని తెలుసుకోకుండా అక్కడ విన్నాము ఇక్కడ విన్నామని యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, సగం తెలిసి సగం తెలియకుండా చెప్తున్నారు. వాటి వల్ల విని మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినామనుకోండి, ఇట్స్ మనం ఒక ఇదొకటి అంటాం, జాబ్ ప్రయారిటీస్ జస్ట్ లైక్ ఏ మ్యారేజ్. ఉంది ఒక్కసారి మనం ఇది యాక్చువల్ గా మనకు తెలుసు యాజ్ అ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఆఫీసర్స్ గా, ఆస్పిరెంట్స్ తర్వాత ఆఫీసర్స్ అయినా మనకు ఎంత కష్టపడితే జాబ్స్ వస్తున్నాయి మనకు తెలుసు అండి. సో వన్స్ ఒకటికి 2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆఫ్ చేసుకోండి. వన్స్ మనం ఆఫ్ చేసుకున్న తర్వాత చేంజ్ చేయడం అయితే కుదరదండి. అంటే మీకు నచ్చక బై మిస్టేక్ నేను చూస్ చేసుకున్నాను మళ్ళీ చేంజ్ అవ్వాలనుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఏమున్నా we give we put maximum efforts to give information to you. బిసైడ్స్ దిస్ ఇన్ అడిషన్ టు దిస్ మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా మీరు పర్సనల్ గా తీసుకొని ఫైనల్ గా ఒక మంచి ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే ఇదే ఫైనల్ మన లైఫ్ రిమైనింగ్ టిల్ రిటైర్మెంట్ వీఆర్ గోయింగ్ టు స్టే ఇన్ దీస్ సర్వీసెస్ ఓన్లీ. కాబట్టి సో మనం చిన్న వర్క్ చేయాలంటే ఎంతో ఆలోచిస్తాం కాబట్టి ఇన్ని ఇయర్స్ దాదాపు ఒక 30-40 ఇయర్స్ మనం దీ సర్వీస్ లో ఉంటాం కాబట్టి సో కేర్ఫుల్ గా చూస్ చేసుకొని మీరు ఆప్ట్ చేసుకోండి ఆప్షన్స్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.